Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఆపరేషనల్ మేనేజ్మెంట్ లో క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి చూద్దాం ఇవాళ. అసలు క్వాలిటీ అంటే ఏంటి అంటే క్వాలిటీ అంటే ఏదైనా ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని ఒక కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేయడం. ఆ ప్రొడక్ట్ కానీ ఆ సర్వీస్ కానీ మా కస్టమర్ యొక్క నీడ్స్ అంటే కస్టమర్ యొక్క అవసరాలని ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉందా లేదా, ఉంటే అది క్వాలిటేటివ్ ప్రొడక్ట్. ఓకేనా, క్వాలిటేటివ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అంటే ఏదైనా కస్టమర్ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని తీరుస్తూ ఏ డిఫెక్ట్ లేకుండా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయితే ఆ ప్రొడక్ట్ లేదా సర్వీస్ దాన్ని క్వాలిటీ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, మీకు దగ్గర ఒక పెన్ కావాలనుకోండి, మీరు ఆ పెన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే అది స్మూత్ గా రాయాలి, థిక్ గా రాయాలి, ఎక్కువ ఇంక్ ఉండాలి, అలాగే అది ఏమి ఇరిగిపోకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డిఫెక్ట్స్ లేకుండా ఉండాలి, అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై అవ్వాలని అనుకుంటున్నారు. ఇవన్నీ నేను సాటిస్ఫై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూస్ చేసేవాడిని, పెన్ ప్రొడ్యూస్ చేసేవాడిని, ఇవన్నీ సాటిస్ఫై చేశాను అనుకోండి. అప్పుడు ఏమంటారు, ఇట్స్ ఏ క్వాలిటేటివ్ ప్రొడక్ట్, క్వాలిటీ అంటారు. అంటే క్వాలిటీ అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఏదైతే స్టాండర్డైజ్డ్ గా మనం ఒక రిక్వైర్మెంట్స్ అనేది కోరుకుంటున్నామో వాటిని సాటిస్ఫై చేయడాన్ని క్వాలిటీ అంటారు. ఓకే, అందుకే క్వాలిటీ ఈస్ డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ ద రైట్ వే ఎవ్రీ టైమ్. ఏం చెప్తున్నారు, ఒక రైట్ థింగ్ ని కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో ఒక స్టాండర్డైజ్ గా రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేస్తే దాన్ని క్వాలిటీ అంటారు అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ది క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక ఆర్గనైజేషన్ మొత్తం క్వాలిటీని మెయింటైన్ చేయటం లేదా ఇంప్రూవ్ చేయడానికి ఫాలో చేసే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లేదా సిస్టమాటిక్ ప్రాసెస్ ని క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఇప్పటి వరకు క్వాలిటీ అంటే ఏంటో చూసాం. అదే ఈ ఆర్గనైజేషన్ కనుక ఇలాంటి క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని, ఒక సిస్టమాటిక్ ఒక పద్ధతిని ఫాలో అయిందనుకోండి, దాన్ని క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా, అందుకే చూడండి, క్వాలిటీ మేనేజ్మెంట్ ఈస్ అ సిస్టమాటిక్ అప్రోచ్ యూజ్డ్ బై అన్ ఆర్గనైజేషన్ టు ఎన్షూర్ దట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కన్సిస్టెంట్లీ మీట్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. ఏం చేస్తుంది క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే, అదొక సిస్టమాటిక్ ప్రాసెస్ అంట. ఎవరు ఫాలో అయ్యే ప్రాసెస్, ఒక ఆర్గనైజేషన్ ఫాలో అయ్యే ప్రాసెస్ అంట. దేనికోసం ఫాలో అవుతున్నారు, ఏదైతే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో అవి కన్సిస్టెంట్ గా అంటే రిపీటెడ్ గా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ని, ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని మీట్ చేసేటట్టు, అలాగే దాన్ని ఎప్పటికప్పుడు మీట్ చేయడానికి ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. ప్రొడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ని, క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటే దాన్ని క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారంట. ఓకే, నెక్స్ట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. అసలు క్వాలిటీ మేనేజ్మెంట్ చేయడానికి మనకు అవసరం ఏంటి? టు అచీవ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ మనం ఎందుకు క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేస్తామంటే కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడానికి. ఇంప్రూవ్ ద ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ, అలాగే ప్రొడక్ట్ మరియు సర్వీసెస్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇది రెడ్యూస్ డిఫెక్ట్స్ అండ్ వేస్ట్. ఏమి లోపాలు లేకుండా, వేస్టేజ్ లోపాలు అన్ని రెడ్యూస్ చేస్తూ ఎప్పటికెప్పుడు ఆ ప్రొడక్ట్ ని క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. దేనికోసం, అంతేకాకుండా ప్రొడక్ట్ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే ప్రొడక్టివిటీని పెంచడానికి. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక్క దాంట్లో అవ్వదు. ఇప్పుడు ఒక పెన్ నేను తయారు చేస్తున్నాను అనుకోండి, ఇంకో పెన్ వస్తుంది, ఇంకో రకమైన పెన్, అప్పుడు అది చూసి మనం ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే అక్కడతో ఆగిపోదు, ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేస్తూ ఎప్పటికప్పుడు మన లోపాలన్నీ సరి చేసుకుంటూ ఉండాలి. సో రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పూర్ క్వాలిటీ. అంతేకాకుండా పూర్ క్వాలిటీ యొక్క కాస్ట్ ని కూడా రెడ్యూస్ చేస్తూ ఉండటానికి. నెక్స్ట్ బిల్డ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ రెప్యుటేషన్. ఏదైతే ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్ ఉందో దాన్ని ఎప్పుడు స్టాండర్డైజ్డ్ గా ఉంచుకోవడానికి. ఆర్గనైజేషన్ కి ఒక గుడ్ విల్ ఉంటుంది కదా, ఒక రెప్యుటేషన్, సో దాన్ని పాడు చేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దాము కాంపోనెంట్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. సరే మ్యామ్, మీరు క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఇదేం చెప్పారు, క్వాలిటీ మేనేజ్మెంట్ ని మెయింటైన్ చేసుకోవడానికి ఏమేం కాంపోనెంట్స్ అవసరం అవుతాయి అంటే, ఫస్ట్ ఏంటి అంటే క్వాలిటీ ప్లానింగ్. క్వాలిటీ ప్లానింగ్ అంటే ప్రణాళిక.
ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం, క్వాలిటీ అంటే ఏంటి, ఒక నాణ్యత, ఒక ప్రొడక్ట్ లో ఒక నాణ్యతని మెయింటైన్ చేయడానికి మనకి ఎప్పుడు ఒక ప్రణాళిక, దేనికైనా ఒక ప్లాన్ అనేది కావాలి కదండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఒక ప్లాన్ కావాలి, అలాగే ఒక క్వాలిటీ మేనేజ్ చేయాలంటే మనకు ఒక ప్లానింగ్ అనేది అవసరం. ఒక ప్రణాళిక అనేది ముందుగానే మనం ఏం చేస్తామంటే క్వాలిటీని ఎలా సాధించాలి, అసలు నాణ్యతని ఎలా పెంచుకోవాలి ప్రొడక్షన్ లో ఒక ప్లాన్ అనేది వేసుకుంటాం. అందులో ఏం చేస్తామంటే ఫస్ట్ది అసలు కస్టమర్స్ నీడ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా, అసలు కస్టమర్స్ మనకి ఎలాంటి కస్టమర్స్ వస్తున్నారు, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళని అదేగా ఆ అవసరాలకి తగ్గట్టుగా మన ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని మనం తయారు చేయడం, డెవలప్ చేయడం, అలాగే క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం. ఒక స్టాండర్డైజ్డ్ క్వాలిటీ అనేది పెట్టి ఆ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం. ఓకేనా, దాన్ని క్వాలిటీ ప్లానింగ్ అంటారు. నెక్స్ట్ ఇది క్వాలిటీ కంట్రోల్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, క్వాలిటీ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి, నియంత్రణ. ఓకేనా, ఒక నాణ్యతని నియంత్రించడం అంటే ఏంటి, యాక్చువల్ గా మన పర్ఫార్మెన్స్ ఏంటి, అంటే ఇప్పుడు మనం ఎంత పర్ఫార్మ్ చేస్తున్నాం, మనం రీచ్ అవ్వాల్సిన స్టాండర్డ్స్ ఏంటి. ఇప్పుడు మనకి బడ్జెట్ ఉంటుంది, యాక్చువల్ ఉంటుంది కదా, అలా అదే విధంగా మనం ఒక స్టాండర్డైజ్డ్ క్వాలిటీ పెట్టుకుంటాం. ఇంత పర్సంటేజ్ క్వాలిటీ ఉండాలి అని పెట్టుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% క్వాలిటీ అయినా ఉండాలనుకున్నాం, మనం 60% రీచ్ అయ్యామనుకున్నాం అంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మనం ఇంకా స్టాండర్డ్స్ ఎంత రీచ్ అవ్వాలనేది కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకేనా, కరెక్ట్ గా దాన్ని సరి చేస్తుంది. కంట్రోలింగ్ అంటే ఇక్కడ సరి చేయటం. నెక్స్ట్ ఇది కంపేర్ విత్ ద స్టాండర్డ్స్. అదే చెప్తున్నాను, స్టాండర్డ్స్ తో మనం కంపేర్ చేయటం. కరెక్ట్ ద డీవియేషన్స్, ఏదైనా చేంజెస్ ఉంటే, డీవియేషన్స్ వస్తే వాటి మధ్య, ఓకేనా, దాన్ని కరెక్ట్ చేయటం, దాన్ని క్వాలిటీ కంట్రోల్ అంటారు. అంటే దీని ఏ లోపాలు లేకుండా, ఏ డిఫెక్ట్స్ లేకుండా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయా లేదా, స్టాండర్డ్స్ కి కరెక్ట్ గా సరిపోతున్నాయా లేదా, స్టాండర్డైజ్డ్ గా ఉన్నారా, మన పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ది క్వాలిటీ ఎస్యూరెన్స్. ఎస్యూరెన్స్ అంటేనే ఏంటి, హామీ, ఒక హామీ ఇవ్వడం అనమాట క్వాలిటీకి సంబంధించి. అంటే ఇప్పుడు ఏదైతే మనం తయారు చేస్తున్నామో ఒక సర్వీసెస్ అయినా ప్రొడక్ట్స్ అయినా, అది లోపాలే లేకుండా తగిన చర్యలు తీసుకోవటం అనమాట. ఒక ప్రొసీజర్స్, ఒక సిస్టమ్స్ అనేవి ఫాలో అవటం, ఒక జాగ్రత్తలు తీసుకోవటం. ఓకేనా, ప్రివెంట్ ద డిఫెక్ట్స్ బిఫోర్ ది అక్కర్. అంటే ఆ డిఫెక్ట్స్ అనేవి అక్కర్ అయ్యే ముందు, లోపాలు అనేవి జరిగే ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసేసుకుంటాం అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా మనం ముందుగానే జరగక ముందే కొన్ని ప్రివెన్షన్స్ అనేవి తీసేసుకుంటాం. అందుకే ఇది అష్యూరెన్స్. మెయింటైన్ డాక్యుమెంటేషన్ అండ్ స్టాండర్డ్స్. దీనికి తగ్గట్టుగా మనం ఒక డాక్యుమెంట్స్ అనేవి, క్వాలిటీ అంటే అష్యూర్ అవడానికి, క్వాలిటీ మాకు ఉందండి అని చెప్పి అష్యూరెన్స్ అనేది ఇస్తున్నాం అనమాట. మనం దానికి తగ్గట్టుగా ఒక డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తాం. మనం డాక్యుమెంట్స్, ఇంత క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, ఇంత మిల్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ ప్రోడక్ట్ ఏదో అనుకోండి, ఇంత కంటెంట్ ఆఫ్ మిల్క్ వాడుతున్నాం, ఇందులో ఇంత కంటెంట్ ఆఫ్ రిమైనింగ్ వాడుతున్నాం కంటెంట్స్, ఇవన్నీ ఒక డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తాం, ఒక స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. సో దాన్ని క్వాలిటీ అష్యూరెన్స్ అంటారు. నెక్స్ట్ ది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం దాన్ని సరి చేసుకోవడం, ఓకేనా, మెరుగుపరచుకోవడం అంటారు క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అంటే. ఐడెంటిఫై ద ఇంప్రూవ్మెంట్ ఏరియాస్. ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటాం. ఏ ఏరియాస్ లో మనం ఇంకా లోపాలు ఉన్నాయి, ఏ ఏరియాస్ లో ఇంప్రూవ్ చేసుకోవాలి. రిమూవ్ ద రూట్ కాజెస్ ఆఫ్ డిఫెక్ట్స్. ఎక్కడెక్కడ మనకి క్వాలిటీని మెరుగుపరచుకోవడానికి డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం మెరుగుపరచుకోవాలి, దానికి అసలు ఆ డిఫెక్ట్ రావడానికి, ఆ లోపానికి రావడానికి మనకి కారణం ఏంటి, రూట్ కాజ్ అంటే ఏంటి, వ్రేళ్ల నుంచి తుంచేయడం అంటారు కదా, అలాగా ఎక్కడ మనకి మెయిన్ వస్తుంది ప్రాబ్లము అనేది మనం ఫస్ట్ తెలుసుకుని దాన్ని రిమూవ్ చేయడానికి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అంటారు. ఇంప్రూవింగ్ అంటేనే ఏంటి, ఎప్పటికప్పుడు మనల్ని మెరుగుపరచుకోవడం. ఇప్పుడు ఒక మనిషిని ఎవరైనా, ఇప్పుడు దేన్నైనా అంటారు కదా, ఒక స్థాన పట్టడం అంటారు కదా, అలా ఇంప్రూవ్ చేసుకోవడం. మనం ఎప్పుడు కూడా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటేనే, అదే ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా, ఆ ప్రొడక్ట్ అనేది ఒక మార్కెట్ లో నిలిచి ఉంటుంది. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్ లో ఆ ప్రొడక్ట్, ఒక ఆర్గనైజేషన్ అనేది రిప్రజెంటేషనే కదా అది. సో ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక మార్కెట్ లో ఉండాలి అంటే ఎప్పటికప్పుడు క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంప్లిమెంట్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీస్. మరి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి రకరకాల స్ట్రాటజీస్, రకరకాల ప్రణాళికలు వేస్తారనమాట. ఆ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకునేది ఉండేటట్టుగా ప్రణాళికలు అనేవి ఉంటాయి. అది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించి ఏం చేశారంటే, డ్యూరంట్
ట్రయాలజీ అని క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించి జురాన్ అనే సోషాలజిస్ట్ ఆయన డెవలప్ చేశారన్నమాట. ట్రయాలజీ క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక 3 ఇంపార్టెంట్ మేనేజర్ ప్రాసెస్ అనేది 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేది ఇచ్చారు. అందుకని ఇది ట్రై అంటే 3 కదా, సో ట్రయాలజీ, జురాన్ ట్రయాలజీ అంటారు. ఇది ఆ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చేయాలి అంటే ఆయన ఏం చెప్పారంటే క్వాలిటీ ప్లానింగ్. మనం అనుకున్నది ఫస్ట్ క్వాలిటీకి ఎప్పుడు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్. ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు మనకి, మన ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళు, ఎటువంటి ప్రొడక్ట్స్ ని మనం డెవలప్ చేయాలి, అండ్ డెవలపింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ మీట్ దేర్ నీడ్స్. వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చేటట్టుగా ఆ ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని డెవలప్ చేయడం. సో స్టెప్స్ ఇన్ క్వాలిటీ ప్లానింగ్. క్వాలిటీ ప్లానింగ్ కి సబ్ స్టెప్స్ ఏం చెప్పారు అంటే ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అలాగే వాళ్ళ యొక్క అవసరాన్ని డిటర్మైన్ చేయడం, అవసరాలు వాళ్ళు ఏమో కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తెలుసుకోవటం, ట్రాన్స్లేట్ ద నీడ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఫీచర్స్. ఈ నీడ్స్ ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాన్ని ప్రొడక్ట్ యొక్క ఫీచర్స్ గా మార్చాలంట. అంటే వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ప్రొడక్ట్ ని తయారు చేయాలి అని అర్థం ఇక్కడ. డెవలప్ ద ప్రాసెసెస్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్. అంటే ఏంటి, ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ మనం ఏం చేయాలంటే ఆ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఎస్టాబ్లిష్ ద క్వాలిటీ గోల్స్. క్వాలిటీకి గోల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని రీచ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. దీని మెయిన్ క్వాలిటీ ప్లానింగ్ యొక్క ఫోకస్ ఏంటంటే టు ప్రివెంట్ ద డిఫెక్ట్స్ బిఫోర్ దే అక్కర్. అంటే లోపాలు అనేవి రాకముందే ప్రివెంట్ చేయడానికి క్వాలిటీ ప్లానింగ్ అనేది అవసరం అని చెప్పారు. ఫస్ట్ కాంపోనెంట్ అది. నెక్స్ట్ జురాన్ ఏం చెప్పారంటే క్వాలిటీ కంట్రోల్. నెక్స్ట్ ది క్వాలిటీ అనేది మనం ఎప్పుడు నియంత్రించాలి. దిస్ ఎన్షూర్స్ దట్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మింగ్ అకార్డింగ్ టు స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా మనం క్వాలిటీ అనేది ఉందా, మనం పర్ఫార్మ్ చేస్తున్నామా, మన బిజినెస్ ఆపరేషన్స్ అనేవి క్వాలిటీ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ ఓకేనా, క్వాలిటీ ఆపరేషన్స్ అనేవి కరెక్ట్ గా పర్ఫార్మ్ అవుతున్నాయా, మన యాక్చువల్ పర్ఫార్మెన్స్ కి స్టాండర్డైజ్డ్ పర్ఫార్మెన్స్ కి డిఫరెన్స్ ఎంత ఉంది. ఇట్స్ ఎవాల్యుయేట్ ద యాక్చువల్ పర్ఫార్మెన్స్, కంపేర్ ద పర్ఫార్మెన్స్ విత్ ద స్టాండర్డ్స్. అంటే యాక్చువల్ గా మనం పర్ఫార్మ్ ఎంత చేస్తున్నాము, అలాగే స్టాండర్డ్స్ కి ఇప్పుడు ఉన్న దానికి కంపారిజన్ అనమాట. టేక్ కరెక్టివ్ యాక్షన్స్ వెన్ దేర్ ఈస్ ఎ డీవియేషన్. ఏదైనా చేంజెస్ ఉంటే మనం కరెక్టివ్ మెజర్స్ అనేవి, యాక్షన్స్ అనేవి తీసుకుంటాం. దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మెయింటైన్ క్వాలిటీ డ్యూరింగ్ ప్రొడక్షన్. ప్రొడ్యూస్ చేసేటప్పుడు కరెక్ట్ క్వాలిటీని మెయింటైన్, స్టాండర్డైజ్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ ది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాను కదా, మెరుగుపరచడం, క్వాలిటీని ఇంకా 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 మెరుగుపరచడం. దిస్ ఎయిమ్స్ టు అచీవ్ బ్రేక్ త్రూ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ లో ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకొస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరీ మిల్క్ ఉందనుకోండి, డైరీ మిల్క్ అనే ప్రోడక్ట్ మా చిన్నప్పుడు ఒకలా ఉండేది, చిన్న జస్ట్ లేస్ లా కవర్ ఉండేది, అలా ఉండేది. ఇప్పుడు చూడండి డైరీ మిల్క్ యొక్క క్వాలిటీ మారిపోయింది. అలాగే ఇప్పుడు ఏదో నట్స్, ఫ్రూట్స్ ఏవో యాడ్ చేసేసారు, అవునా. సో అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటి ప్రజల యొక్క కస్టమర్స్ యొక్క నీడ్స్ ని బట్టి క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఎప్పటికప్పుడు మనం ఆపర్చునిటీస్ ని వదులుకోకూడదు, ఓకేనా. ఏ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, దానికి ఇంప్రూవ్మెంట్ టీమ్స్ ని ఫామ్ చేయాలి. తర్వాత మనకు ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే డయాగ్నోస్ చేసి దాని రూట్ కాజ్ ఏంటో డయాగ్నోస్ చేసి దానికి సొల్యూషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ న్యూ కంట్రోల్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇది క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ యొక్క పాయింట్స్, స్టెప్స్ అన్నమాట. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే కంటిన్యూస్ అండ్ బ్రేక్ త్రూ ద ఇంప్రూవ్మెంట్. అంటే ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఎప్పటికప్పుడు మనం బ్రేక్ త్రూ అంటే పర్ఫార్మెన్స్, డెవలప్మెంట్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. సో ఈ 3 కాంపోనెంట్స్ ట్రయాలజీ, క్వాలిటీ మేనేజ్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారనమాట. సో నెక్స్ట్ చూద్దాము ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో ఏమేం ప్రిన్సిపల్స్ క్వాలిటీ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయంటే ద కీ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్. ఫస్ట్ వన్ ఏంటి, మనం అసలు క్వాలిటీ మేనేజ్మెంట్ లో ఫోకస్ చేసేది కస్టమర్ ఫోకస్. మెయిన్ గా ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తున్నాం, కస్టమర్ ని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ని, రిక్వైర్మెంట్స్ ని మనం సాటిస్ఫై చేయడానికి. నెక్స్ట్ ది లీడర్షిప్. అంతేకాకుండా ఒక మార్కెట్ లో మనం ఒక లీడర్షిప్, మన యొక్క ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా హైగా ఉండడానికి, ఒక లీడర్షిప్ మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్. అంతేకాకుండా ఎంప్లాయీస్ ని ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రాసెస్ అప్రోచ్, ఒక
ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి, సిస్టమాటిక్ అప్రోచ్ టు మేనేజ్మెంట్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ని మనం మేనేజ్మెంట్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఎప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్, అంతేకాకుండా ఎప్పటికప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఎవిడెన్స్డ్ గా. అంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ మనం చేస్తున్నాం అని చెప్పాను ఇందాక. క్వాలిటీ మేనేజ్మెంట్ కి ఎందుకు డాక్యుమెంటేషన్ చేస్తాం మేము? ఇలాంటి ఇప్పుడు రేపు పొద్దున మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం ఎవిడెన్స్ అనేది చూపిస్తాం, ఇలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇటువంటి అంటే ఒక అష్యూరెన్స్ అనేది చూపించడానికి. ఓకేనా? అలాగే డెసిషన్ మేకింగ్ అప్పుడు కూడా, అలాగే రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడానికి, ఇవన్నిటికి కూడా క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ ని కనుక్కోవడానికి టూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది కంట్రోల్ చార్ట్స్ ద్వారా మనం క్వాలిటీ మేనేజ్మెంట్ ని అనలైజ్ చేస్తాం. అలాగే పారిటీ చార్ట్, ఫిష్ బోన్ డయాగ్రామ్, హిస్టోగ్రామ్, చెక్ షీట్, ఫ్లో చార్ట్, 6 సిగ్మా, బెంచ్ మార్కింగ్, ఇవన్నీ కూడా క్వాలిటీ మేనేజ్మెంట్ ని కనుక్కోవడానికి, ఓకే, అనలైజ్ చేయడానికి వచ్చే టూల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ చూద్దాము ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. అసలు క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇంక్రీజెస్ ద కస్టమర్ లాయల్టీ, కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని పెంపొందించుకోవడానికి. నెక్స్ట్ ఇంప్రూవ్స్ ద మార్కెట్ షేర్, మార్కెట్ లో మన యొక్క ఆర్గనైజేషన్ షేర్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. రెడ్యూసెస్ ద బిజినెస్ ఆపరేషన్స్ కాస్ట్ ని కూడా రెడ్యూస్ చేసుకోవడానికి. ఎన్హాన్స్ ద ఎంప్లాయీ మొరైల్, ఎంప్లాయీకి ఒక నైతిక విలువల్ని తెలియజేయడానికి. బిల్డ్స్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంటే మనల్ని ఎవరు బీట్అవుట్ చేయనేటట్టుగా మనం తయారు చేసుకోవడానికి. ఇప్పుడు ఒక టెక్నాలజీ, అది ఒక క్వాలిటీ, ఒక టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, అది ఎవరు బీట్అవుట్ చేయలేకపోతున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. లేదా ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ అనేది మన కంపెనీలో తప్ప ఎవరు అంత బాగా పర్ఫార్మ్ చేయలేరు అనుకోండి, ఇట్స్ ఎ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో అలాంటి వాటిని బిల్డప్ చేసుకోవడానికి, దానివల్ల కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బిల్డ్ అయ్యే కొద్ది మనకి ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. ఎన్షూర్స్ ద లాంగ్ టర్మ్ సక్సెస్, అంతేకాకుండా సక్సెస్ అనేది మనకి లాంగ్ టర్మ్ గా, అంటే దీర్ఘకాలికంగా సక్సెస్ అనేది నిలిచిపోయేటట్టు. ఏదో షార్ట్ టర్మ్ ఇప్పుడు వచ్చింది ఈ ఆర్గనైజేషన్, కొన్ని రోజులు ఉంది పోయింది. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డొకోమో అని వచ్చేది, అది ఎప్పుడు వచ్చిందో ఎన్ని రోజులు ఉందో చాలా తక్కువ రోజులే ఉంది. అది టాటా డొకోమో అని, టాటా వాడు ఎన్నో చేశారు. సో కొన్ని మాత్రమే నిలిచాయి. ఇప్పుడు టాటా సాల్ట్, ఇలా కొన్ని మాత్రమే మనకి తెలుసు, కొన్ని పోయాయి. సో వాళ్ళకి లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం కూడా క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇదనమాట. నెక్స్ట్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ మేనేజ్మెంట్ ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? క్వాలిటీ మేనేజ్మెంట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్ ఫ్రమ్ ఇన్స్పెక్షన్ బేస్డ్ యాక్టివిటీస్. అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ని ఏ విధంగా తెలుసుకుంటాం, ఓకేనా? ఎంత ఉంది క్వాలిటీ, ఇంకా ఎంత ఏం చేయాలి అనేది ఎలా తెలుసుకుంటాం. ఎవాల్యుయేషన్ అంటే అది అనలైజ్ చేయటం అనమాట. ఏ విధంగా ఉంది, ఎంత ఉంది, ఇంకా మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అని తెలుసుకోవడం. ఫస్ట్ దేని ద్వారా తెలుసుకోండి అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ ద్వారా. క్వాలిటీ ఇన్స్పెక్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్ టు ఐడెంటిఫై ద డిఫెక్టివ్ ఐటమ్స్. ఇప్పుడు ప్రొడ్యూస్ చేసేస్తాం కదా, ప్రొడక్షన్ అయిపోతుంది, అప్పుడు ప్రొడక్ట్స్ కొన్ని ఏం చేస్తాం అంటే శాంపుల్స్ ని మనం తీసుకుని ఇంకా ఏదైనా డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చెప్పేసి మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటారు కదా, ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ లో జరుగుతుంది. సో ఆ ఇన్స్పెక్షన్ అనేది చేయటం అనమాట. ఇన్స్పెక్షన్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. ఎప్పుడు జరుగుతుందంట, ఒక ప్రొడక్ట్ ని మనం తయారు చేసేసాక, మ్యానుఫ్యాక్చర్ చేశాక ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఫోకస్ ఆన్ డిటెక్షన్ ఆఫ్ డిఫెక్ట్స్. ఎందుకు ఈ ఇన్స్పెక్షన్ అనేది చేస్తున్నాం? ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే ఏమేమైనా లోపాలు ఉన్నాయని తెలుసుకోవడానికి, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మనం ఈ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాం. రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద ఇన్స్పెక్టర్స్. ఇదంతా దేని బేస్ మీద ఉంది? ఇన్స్పెక్టర్ బేస్ మీద ఉంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, ఏదో ఆ పైపైన చూసాడు అనుకోండి, దాని ద్వారా అది క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. క్వాలిటీ చెక్డ్ బై ద విజువల్ ఇన్స్పెక్షన్ ఆర్ టెస్టింగ్. అందుకని ఏం చేస్తారు, బోత్ విజువల్ ఇన్స్పెక్షన్ అయినా చేయొచ్చు, లేదంటే టెస్టింగ్ అయినా చేసి దాని ద్వారా క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటాం. లిమిటేషన్స్, హై కాస్ట్ ఆఫ్ రీవర్క్ అండ్ స్క్రాప్. దీని లిమిటేషన్స్ ఏంటంటే, దీనికి ఎక్కువ కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇన్స్పెక్షన్, ఓకేనా? ఇప్పుడు టెస్టింగ్ పంపించాం అనుకోండి, కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే డస్ నాట్ ప్రివెంట్ డిఫెక్ట్స్. ఒక్కొక్కసారి విజువల్ ఇన్స్పెక్షన్స్ లో మనకి డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ చేయలేకపోవచ్చు. మనకు ఇన్స్పెక్టర్ మీద కదా ఆధారపడి ఉంటుంది. ఇఫ్ హీ ఈజ్ ఎ క్యాపబుల్ పర్సన్ ఆర్ హీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అంటే డిఫెక్ట్ ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తాం, దాన్ని మనం డిటెక్ట్ చేసుకుంటాం. కానీ ఒకవేళ అది సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి ఉండదు, ఇన్స్పెక్షన్ వేస్ట్. అప్పుడు కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్, అలాగే కస్టమర్స్ కూడా సాటిస్ఫాక్షన్ గా ఉండకపోవచ్చు.
సాటిస్ఫైడ్గా. అలా చాలా కొన్ని జరుగుతాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను డోకోమో అని, అంటే ఏదైనా అయి ఉండొచ్చు. ఓకేనా. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది సరిగ్గా జరగాలి. నెక్స్ట్ ది క్వాలిటీ ప్లానింగ్ అనేది. క్వాలిటీ ప్లానింగ్ అంటే ఏంటి? ఒక ప్రణాళిక మెయింటైన్ చేయడం. ఇది కూడా మనకి ఏం చేస్తుంటే క్వాలిటీని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్లాన్ సరిగ్గా ఉందా లేదా. క్వాలిటీ ప్లానింగ్ ఇన్వాల్వ్ సెట్టింగ్ క్వాలిటేటివ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ బిఫోర్ ప్రొడక్షన్. ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇదేంటి? ప్రొడ్యూస్ చేసే ముందరే మనకి క్వాలిటేటివ్ స్టాండర్డ్స్ అనేవి కరెక్ట్ స్టాండర్డైజ్డ్ గా క్వాలిటీ అనేది మనం సెట్ చేసుకోవడం అనమాట. ఇదేం చేస్తుంది? ప్రివెంట్స్ ద డిఫెక్ట్స్. లోపాలను ముందుగానే సరి చేసేస్తుంది, లోపాలు రానివ్వకుండా చూస్తుంది. క్వాలిటీ స్టాండర్డ్ డిఫైన్ ఇన్ అడ్వాన్స్. ఇవేంటంటే ముందుగానే మనం చర్య తీసుకోవడం అడ్వాన్స్డ్ గా. ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ రాదర్ దాన్ ది డిటెక్షన్. ఒక డిఫెక్ట్ అనేది వచ్చాక దాన్ని డిటెక్ట్ చేసే కన్నా ముందుగానే ప్రివెంట్ చేసేస్తాం, రాకుండా ముందుగానే చర్యలు తీసేసుకుంటాం. అది క్వాలిటీ ప్లానింగ్ లో మనం చేసే ఎవాల్యుయేషన్ అనమాట. మేనేజ్మెంట్ అండ్ ఇంజనీర్స్ ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు షేర్ చేసుకుంటారంటే ఫస్ట్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఇంజనీర్స్. ఎంఫసిస్ ఆన్ ప్రాసెస్ డిజైన్ అండ్ ట్రైనింగ్. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మన ప్రాసెస్ డిజైన్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి, దాన్ని ఎప్పటికప్పుడు మనం ఎంఫసైజ్ అంటే అనలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామంటే ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ డిజైన్. ప్రొడక్ట్ ఎలా ఉంది, మన ప్రాసెసింగ్ డిజైనింగ్ ఎలా ఉంది, అలాగే స్టాండర్డైజ్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తున్నామా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్లాన్డ్ గానే చేస్తారు. ఓకేనా. మనకి ఇప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్ లో డిటెక్ట్ ఏమైనా డిఫెక్ట్స్ రాకుండా మనకి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం, ప్రాసెసింగ్ డిజైనింగ్ ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా. ఎస్టాబ్లిష్ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ డ్యూరింగ్ ద డిజైన్ స్టేజ్. డిజైన్ స్టేజ్ అంటే ప్రొడక్ట్ తయారు చేసే ముందరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ తయారు చేస్తున్నాను అనుకోండి, దాని స్పెసిఫికేషన్ ముందే చెప్పేస్తాం అనమాట. ఇంత జీబీ ఆఫ్ మెమరీ ఉండాలి, ఇంత స్పీడ్ ఉండాలి, ఇంత క్యాపబిలిటీ ఉండాలి. ఇలా ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ అనేది ముందే కొంత స్టాండర్డైజ్ స్టాండర్డ్స్ పెడతాం. ఆ స్పెసిఫికేషన్స్ ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిందా లేదా అనేది మనం చూసుకుంటాం, ఎవాల్యుయేట్ చేసుకుంటాం. Next, the quality management. Quality management is an organizational wide approach, ensures quality through planning, control, assurance, continuous improvement. So, ఈ quality management అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఒక పెద్ద అప్రోచ్. అంటే ఇందులో నాట్ ఓన్లీ ఒక ప్లానింగ్ ఏదో ఒకటి ఉండదు. మేనేజ్మెంట్ అంటేనే మొత్తం ప్లానింగ్ ఉంటుంది. క్వాలిటీని ఫస్ట్ మనం ప్రణాళిక వేస్తాం, తర్వాత కంట్రోల్ చేస్తాం, హామీ ఇస్తాం, తర్వాత కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు ప్రోడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాం. అది క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్. కస్టమర్స్ ని ఫస్ట్ మనం స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తాం. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కైజన్. ఈ కైజన్ మళ్ళీ మనం ఇప్పుడు కింద చెప్పుకుంటాము. పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్. అంతేకాకుండా ఎంప్లాయీస్ అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు మనం చూసుకుంటాం. యూజెస్ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ క్వాలిటీ టూల్స్. స్టాటిస్టికల్ టూల్స్, క్వాలిటీ టూల్స్ రెండు మెజరింగ్ టూల్స్. ఈ మెజరింగ్ టూల్స్ అనేవి మనం క్వాలిటీ మేనేజ్మెంట్ లో యూజ్ చేస్తాం. సో సప్లయింగ్ క్వాలిటీ మేనేజ్మెంట్. కరెక్ట్ గా క్వాలిటీ అనేది సప్లై అవుతుందా లేదా, మన స్టాండర్డ్స్ ని రీచ్ అయ్యా లేదా అనేది మనం చూసుకుంటాం. టూల్స్ అండ్ కాన్సెప్ట్. స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అని నేను కింద చెప్పాను మొత్తం క్లియర్ గా, సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట. అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ని అనలైజ్ చేసే టూల్స్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ISO 9001, 6 Sigma, ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ని ఎంత క్వాలిటీ ఉంది, మనం ఎంత కంట్రోల్ చేసాం, క్వాలిటీని ఎంత ఎస్యూర్ చేసాం, ఎంత ఇంకా ఇంప్రూవ్ చేసాము, ఇవన్నీ కూడా టూల్స్ అన్నమాట. ఇంకా క్వాలిటీని మెజర్ చేసే టూల్స్. ఇప్పుడు చూడండి క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. కంట్రోల్ అంటే ఏంటి? మనం ఒక assurance అనేది ఉంటాం. ప్రాసెస్ ఆఫ్ ఎన్షూరింగ్ దట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మీట్ ద స్పెసిఫైడ్ స్టాండర్డ్స్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ బై డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ద డిఫెక్ట్స్. ఏమని చెప్పాను నేను ఆల్రెడీ? క్వాలిటీని కంట్రోల్ చేయడం. కంట్రోల్ అంటే ఏంటి? నియంత్రణ. అంటే ఒక కంట్రోలింగ్ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాం? ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ అనేవి కస్టమర్ స్టాండర్డ్స్ మీట్ అయ్యాయా, కస్టమర్ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యావా, అలాగే కరెక్షన్స్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని డిటెక్ట్ చేసి కరెక్ట్ చేసుకుంటాం. దీన్ని క్వాలిటీ కంట్రోల్ అంటారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెయింటైన్ ప్రొడక్ట్ క్వాలిటీ, రెడ్యూస్ డిఫెక్ట్ అండ్ ఎర్రర్స్. ఇవన్నీ నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా పైన. సో ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడానికి, డిఫెక్ట్స్ ని ఎర్రర్స్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే ప్రొడక్ట్ కాస్ట్ ని తగ్గించడానికి,
అదే విధంగా కన్సిస్టెన్సీ ఇన్ అవుట్పుట్ ఏదైతే మనం ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామో అందులో కన్సిస్టెన్సీ ఉందా లేదా అంటే పర్ఫార్మెన్స్ యొక్క కన్సిస్టెన్సీ, ఇక్కడ క్వాలిటీ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను కదా, స్టెప్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్, సెట్ క్వాలిటీ స్టాండర్డ్స్, స్టాండర్డైజ్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. అలాగే అంటే స్పెసిఫికేషన్ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. మెజర్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ ని స్టాండర్డ్స్ తో కంపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏమైనా కరెక్టివ్ యాక్షన్స్ ఉంటే అవి తీసుకుంటాం. ఇవన్నీ కూడా జురన్ ట్రయాలజీ కూడా నేను చెప్పాను ఆల్రెడీ, జురన్ అని ఆయన ప్రపోజ్ చేసిన ట్రయాలజీ. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. ఇందులో టూల్స్ ఏమిటి, క్వాలిటీ కంట్రోల్ టూల్స్ చెప్పాను కదా, కంట్రోల్ చార్ట్స్, పారిటీ చార్ట్స్, ఫిష్ బోన్ డయాగ్రామ్, చెక్ షీట్స్, హిస్టోగ్రామ్, ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. మళ్ళీ అదే రిపీట్ అయింది. సో నెక్స్ట్ చూద్దాము స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. అసలు స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ గురించి తెలుసుకునే ముందర అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఏదైతే ఒక డేటాని కలెక్ట్ చేయటం, దాన్ని అనాలిసిస్ చేసి, దాన్ని ఇంటర్ప్రిట్ చేసి, దాన్ని ప్రజెంట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. ఓకేనా? అంటే ఏంటి, ఒక డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పెన్సిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు పెన్సిల్స్ కి ఎంత డిమాండ్ ఉంది, దాన్ని ఏ విధంగా ఎటువంటి పెన్సిల్స్ అనేవి, ఎటువంటి స్టైల్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేస్తారు. దాన్ని అలాగే ఎక్కడ ఎక్కువ పెన్సిల్స్ కి డిమాండ్ ఉంది. ఓకే, సో అలాంటి డేటాని కలెక్ట్ చేసి ఒక అరేంజ్ చేస్తారు, ఒక అనలైజ్ చేస్తారు. ఓకేనా? అనాలిసిస్ చేసి స్టెప్ బై స్టెప్, ఓకే నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకోవాలి మనం అని అప్పుడు ప్రెజెంటేషన్ చేస్తారు ఆ డేటాని. దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. మరి ప్రాసెస్ అంటే ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యే యాక్టివిటీస్ ని మనం ప్రాసెస్ అంటారు. అంటే ఇన్పుట్ ని ఒక అవుట్పుట్ గా, అంటే ఒక రా మెటీరియల్ స్టేజ్ నుంచి దాన్ని ఒక ఫినిష్ ప్రొడక్ట్ గా, ఎగ్జాంపుల్ పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ రా మెటీరియల్ గా ఉన్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, కట్టింగ్ చేస్తారు, షేపింగ్ చేస్తారు, దాన్ని ఒక ఫైన్ షేప్ లోకి తీసుకొస్తారు. అప్పుడు అదొక పెన్సిల్ అవుతుంది, అంటే ఒక అవుట్పుట్ అవుతుంది. అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ అవ్వడానికి స్టెప్స్ లేదా ప్రొసీజర్ ఫాలో అయ్యే, ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి ఫాలో అయ్యే స్టెప్స్ ఆర్ ప్రొసీజర్స్ ని ప్రాసెస్ అంటారు. సరే, స్టాటిస్టిక్స్ అంటే అర్థమైంది, ప్రాసెస్ అంటే అర్థమైంది. కంట్రోల్ అంటే ఏంటంటే మానిటర్ చేయడం. ఓకేనా? మెయింటైన్ చేయడం అంటే కరెక్ట్ డైరెక్షన్ లో మనం వెళ్తామన్నామా లేదా అని మానిటర్ చేయడాన్ని కంట్రోల్ అంటారు. ఇప్పుడు కంబైన్డ్ గా చెప్పాలి అంటే ఇప్పుడు స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఏదైతే డేటా మనం కలెక్ట్ చేసామో ఆ డేటాని యూజ్ చేసి మన వర్క్ సిస్టమ్ అనేది మానిటర్ చేస్తాం. అంటే ఒక వర్క్ సిస్టమ్ అనేది గ్యాదర్ చేస్తాం. అంటే ఓకే ఇలాంటివి కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ కి సంబంధించిన డేటా మొత్తం మీరు కలెక్ట్ చేశారు. ఇలాంటి పెన్సిల్స్ వాడుతున్నారు, ఇంత థిక్ కావాలి, ఇంత సెంటీమీటర్సే కావాలి పెన్సిల్స్, అలాగే ఇంత థిక్నెస్ ఉండాలి, ఇలాంటి స్టైల్ ఆఫ్ పెన్సిల్స్ వాడుతున్నారు. ఇది డేటా కలెక్ట్ చేశాక దాన్ని బట్టి మీరు ఏం చేస్తారు, ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు డేటా కలెక్ట్ చేయడం స్టాటిస్టిక్స్. ప్రాసెస్ అంటే దాన్ని బట్టి మీరు రా మెటీరియల్ అనేది తీసుకొచ్చారు. రా మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని స్టెప్ బై స్టెప్ ఫినిష్డ్ ప్రొడక్ట్ గా తయారు చేశారు. స్టెప్ బై స్టెప్ చేశాక మనం కంట్రోల్ చేస్తాం, అంటే మానిటర్ చేస్తాం. ఏ విధంగా, ఇందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఓకేనా, ఇది కరెక్ట్ డైరెక్షన్ లోనే ఉందా, 10 సెంటీమీటర్స్ అంటే 10 సెంటీమీటర్స్ ఉందా, ఇంకా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, అప్పర్ లిమిట్ లో ఉందా, లోవర్ లిమిట్ లో ఉందా, ఎన్ని డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చాయి, అలా అన్ని మానిటర్ చేస్తాం అన్నమాట. దాన్ని కంట్రోల్ అంటారు. ఓకేనా? సో ఈ స్టాటిస్టిక్ ప్రాసెస్ కంట్రోల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైంది కదా? సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు మానిటర్ ద ప్రాసెస్ పర్ఫార్మెన్స్. ఏదైతే మన వర్కింగ్ ప్రాసెస్ ఉందో, అంటే ఇన్పుట్ ని అవుట్పుట్ గా తయారు చేసే ప్రాసెస్ ఉందో దాన్ని కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం. మానిటరింగ్ చేయడం అంటే ఏంటి, చెక్ చేస్తూ జాగ్రత్త పడటం. టు ఐడెంటిఫై ద అసైనబుల్ కాజెస్ ఆఫ్ వేరియేషన్స్. ఒకవేళ ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు దానికి ఎందుకు ఇలాంటివి వచ్చాయి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం, డిఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయడానికి. ఓకేనా? అంతేకాకుండా ప్రొడక్ట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఎస్పీసీ అనేది ఉపయోగపడుతుంది. కీ టూల్స్ ఆఫ్ ఎస్పీసీ. అయితే ఈ ఎస్పీసీ స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇది ఒక స్టాటిస్టికల్ టూల్ అన్నమాట. ఓకేనా? కంట్రోల్ చార్ట్స్ ద్వారా మనం ఏం చేస్తాం, మెజర్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఆఫ్ పెన్సిల్ కావాలన్నాను అనుకోండి. దీనికి నేను ఒక స్టాండర్డ్ డీవియేషన్ పెడతాను. స్టాండర్డ్ డీవియేషన్ పెట్టి ఈ స్టాండర్డ్ డీవియేషన్ లో ఉందా లేదా, దానికన్నా దాటితే
అప్పర్ కంట్రోల్ మన కంట్రోల్ లిమిట్ కన్నా దాటిందా లేదా అంతకన్నా లోవర్ ఉందా లేదా సెంట్రల్ లైన్ లో ఉందా, ఇవన్నీ చూస్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, మీకు అర్థం అవుతుంది. ఓకేనా. సో మన కంట్రోల్ చార్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో. క్వాలిటీ మేనేజ్మెంట్ లో అసలు కంట్రోల్ చార్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాము కంట్రోల్ చార్ట్. కంట్రోల్ చార్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ చెప్పాలి అంటే ఇట్స్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే ఇది ఒక స్టాటిస్టికల్ గ్రాఫ్ అన్నమాట. ఒక గ్రాఫ్ రూపంలో మనం ఏం చేస్తామంటే అసలు ప్రాసెస్ అనేది స్టేబుల్ గా ఉందా, ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది. ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి నేను చెప్పాను కదా, ఒక చెప్పాలంటే ఒక రన్నింగ్ టైంలో ఒక శాంపుల్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషిన్ ఉంది. ఒక మెషిన్ ఏం చేసిందంటే ఒక 1 అవర్ లో మనకి 1 మినిట్ లో ఒక 200 పెన్సిల్స్ తయారు చేసింది అనుకోండి. 200 పెన్సిల్స్ తయారు చేసినప్పుడు 1 అవర్ లో థౌజండ్స్ ఆఫ్ పెన్సిల్స్ అనేవి తయారు చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక మన ఎస్పీసీ ఎలా చూస్ చేస్తామంటే ఈ ప్రొడక్ట్ లైన్ నుండి ర్యాండమ్ గా ఒక 5 పెన్సిల్స్ తీసుకుంటాం. ఈ 5 పెన్సిల్స్ తీసుకున్న తర్వాత ఈ 5 పెన్సిల్స్ ని మెజర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 సెంటీమీటర్స్ ఆఫ్ పెన్సిల్ కావాలనుకోండి. సో 10 సెంటీమీటర్స్ ఆఫ్ పెన్సిల్ కావాలి అంటే దాని యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని కంట్రోల్ చార్ట్ లో ప్లాట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 సెంటీమీటర్స్ అనేది కంట్రోల్ లిమిట్ అనుకోండి. అంటే ఏంటి, ఇంతకు మించి ఉండకూడదు, ఇంతకు మించి కొంచెం ఉండొచ్చు కానీ దానికి ఒక లిమిట్ పెడతాం. అంటే 10 సెంటీమీటర్సే మనకి పెన్సిల్ ఉండాలి అని అనుకున్నాం ఒక ప్రోడక్ట్. సో కంట్రోల్ చార్ట్ లో మనం ఏం చేస్తామంటే గ్రాఫికల్ గా ఆ ప్రాసెస్ ని, అంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ అయ్యేటప్పుడు అయ్యే ప్రాసెస్ ని మనం మెజర్ చేస్తాం. అంటే ఏదైనా డిఫెక్ట్స్ రాకుండా. ఎందుకు మిస్ మెజర్ చేయడం ఎందుకు మ్యామ్ అంటే ఏ డిఫెక్ట్స్ రావకుండా. ఓకేనా. ఎందుకంటే టన్స్ ఆఫ్ పెన్సిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ కంపెనీ టన్స్ ఆఫ్ పెన్సిల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత లాస్ ఎప్పటికప్పుడు మెజర్ చేయకపోతే, ఓకేనా, అందులో ఏమైనా డిఫెక్ట్స్ వస్తాయి. సో ఆ కంట్రోల్ చార్ట్స్ అనేవి కంట్రోల్ లిమిట్ ని, మన ప్రాసెస్ ని ఎప్పటికప్పుడు మెజర్ చేస్తా ఉంటాయి అనమాట. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ లో అవుట్పుట్ క్వాలిటీ కన్సిస్టెంట్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి కంట్రోల్ చార్ట్స్ ని యూజ్ చేస్తారు కరెక్ట్ గా చెప్పాలంటే. ఓకేనా. సో కంట్రోల్ చార్ట్స్ లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే 3 లైన్స్ అంటారు దీన్ని. ఫస్ట్ ది సెంట్రల్ లైన్, సెకండ్ ది అప్పర్ కంట్రోల్ లిమిట్, థర్డ్ ది లోవర్ కంట్రోల్ లిమిట్. ఇదేంటి మ్యామ్ అంటే సెంట్రల్ లైన్ ఏమో యావరేజ్ వాల్యూని చూపిస్తుంది, అంటే మీన్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 సెంటీమీటర్స్ అనుకున్నాం, అది మీన్ అని తీసుకున్నాం అనుకోండి. సో 10 సెంటీమీటర్స్ మీన్ అనమాట. ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తున్నాను చూడండి. సో అది మనకి సెంట్రల్ లైన్. అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే మాక్సిమం యాక్సెప్టబుల్ లిమిట్, మాక్సిమం గా ఎంత వరకు లిమిట్ ఉండొచ్చు అని. మీకు ఇది కింద ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాను, అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది చూడండి. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ 50 tons ఆఫ్ పెన్సిల్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. 50 tons ఆఫ్ పెన్సిల్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనుకోండి. ఈచ్ పెన్సిల్ లెంత్ మనం ఎంత అనుకున్నాం, 10 సెంటీమీటర్స్ ఉండాలి అని అనుకున్నాం. సో సామాన్యంగా మనం ప్రొడక్షన్ స్టేజెస్, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే రా మెటీరియల్ తీసుకుంటారు, దాన్ని కట్ చేస్తారు పెన్సిల్స్ ని, ఆ పెన్సిల్స్ ని షేపింగ్ చేస్తారు, దానికి ఫినిషింగ్ ఇస్తారు, ఆ తర్వాత ప్యాకేజింగ్ చేస్తారు. ఇది ప్రాసెస్. సో మరి కంట్రోల్ చార్ట్ అనేది ఈ ప్రాసెస్ లో ఎలా యూజ్ అవుతుందంటే ఫస్ట్ శాంపుల్ డేటా అనేది కలెక్ట్ చేస్తారు. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 minute లో 200 పెన్సిల్స్ అనేవి తయారు చేస్తున్నారంటే ఒక 1 hour లో 1000 పెన్సిల్స్ అనేవి రెడీ అవుతాయి. సో అందులో ఏం చేస్తారంటే ఓ 5 పెన్సిల్స్ ని మనం ఎస్పీసీ కోసం తీసుకుంటాం, అంటే స్టాటిస్టిక్ ప్రాసెస్ కంట్రోల్ కోసం తీసుకుంటాం ర్యాండమ్ గా. సో వీ కెనాట్ మెజర్ ఆల్ ద పెన్సిల్స్ ఫ్రమ్ 50 tons. 50 tons నుంచి ఒకేసారి అన్ని మెజర్ చేయలేం కాబట్టి ఎవ్రీ 1 hour టేక్ శాంపుల్ ఆఫ్ 5 పెన్సిల్స్. 1 hour కి ఒకసారి మనం ఏం చేస్తాం, 1000 పెన్సిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూస్ అయితే అందులో 5 పెన్సిల్స్ తీసుకున్నాం అనుకోండి. అందులో ఆ 5 పెన్సిల్స్ ఎలా ఉన్నాయంటే ఒకటేమో 9.98 సెంటీమీటర్స్ ఉంది దాని యొక్క లెంత్, ఇంకో 10.02 ఉంది, ఇంకోటి 10.01 ఉంది, 9.99 ఉంది, ఇంకోటి 10.03 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి దాని లెంత్. ఓకే. సో దీని యొక్క యావరేజ్ అనేది మీన్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసాం. యావరేజ్ లెంత్ ఎంత ఉండాలి అంటే 10 సెంటీమీటర్స్ ఉండాలి. ఆ యావరేజ్ ని మనం ఎక్కడ చూపిస్తాం అంటే CL or X bar ఇదే. ఓకేనా. సో యావరేజ్ అనేది మనం పాయింట్ అవుట్ చేస్తున్నాం ఇప్పుడు.
అప్పుడు ఇప్పుడు మీన్ యావరేజ్ తెలుసుకున్నాం. క్యాలిక్యులేట్ ఇప్పుడు కంట్రోల్ లిమిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. స్టాండర్డ్ డివియేషన్, స్టాండర్డ్ గా ఎంత చేంజ్ అనేది ఉండొచ్చు. డివియేషన్ అంటేనే పేరు అదే, చేంజ్. ఎంత చేంజ్ ఉండొచ్చు అంటే మనం ఏం చెప్పాం, సరే 10 సెంటీమీటర్స్ ఒక 2 పాయింట్స్ పెరగచ్చు అన్నాను అనుకోండి. సో అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే ఇక్కడ అప్పర్ గా కంట్రోల్ లిమిట్ ఎంత వరకు ఉండొచ్చు అంటే దానికి మించి దాటకూడదు అని నేను ఒకటి పెట్టాను. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత పెట్టానంటే 10.02 అని పెట్టాను అనుకోండి. ఇక్కడ 10.02 కాదు, ఇక్కడ దానికి ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములా ఉంది చూడండి. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు మీన్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ అసలు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 0.02 అంత పాయింట్స్ అంత చిన్న డివియేషన్ కాకుండా కొంచెం పెట్టుకుంటాం మనం. సో 3 ఇంటూ 0.02 3 టైమ్స్ స్టాండర్డ్ డివియేషన్ పెట్టుకుంటాం మనం. ఎప్పుడు కూడా 3 టైమ్స్ ఆఫ్ స్టాండర్డ్ అంటే డివియేషన్ అంటే కొంచెం డిఫరెన్స్ అనేది ఒక 3 టైమ్స్ పెట్టుకుంటాం మనం. సో మీన్ 3 ఇంటూ 0.02 ప్లస్ 10 అంటే 10.06 అప్పర్ కంట్రోల్ లిమిట్. దీనికి మించి దాటకూడదు అంటే 10.06 సెంటీమీటర్స్ ఉండాలి అని పెట్టాను నేను. ఓకే, నా పెన్సిల్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఎంత పెట్టాను, మీన్ మైనస్ 3 స్టాండర్డ్ డివియేషన్. అంటే మీన్ కన్నా స్టాండర్డ్ డివియేషన్ అండ్ మీన్ ఎంత 10 లోంచి స్టాండర్డ్ 3 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ తీసేస్తే అంటే 9.94. ఇంతకన్నా తక్కువ ఉండకూడదు పెన్సిల్ లెంత్. ఓకేనా. సో ఒక కంట్రోల్ లిమిట్ యాక్చువల్లీ క్వాలిటీ మేనేజ్మెంట్, ఎంత క్వాలిటీ ఉంది మన యొక్క ఇది లెంత్ లో అయి ఉండొచ్చు, వెయిట్ అయి ఉండొచ్చు, ఇవన్నీ మెజర్ చేస్తా అనమాట కంట్రోల్ చార్ట్. సో లెంత్, వెయిట్, టెంపరేచర్ ఇలాంటివి. సో అందుకని ఈ కంట్రోల్ చార్ట్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. వెంటనే చూద్దాం నెక్స్ట్. అసలు కంట్రోల్ చార్ట్స్ లో ఎలా మెజర్ చేస్తారని చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా. సో కంట్రోల్ లిమిట్ మనం మీన్ ఎంత పెట్టాము, 10 సెంటీమీటర్స్ పెట్టాము. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత పెట్టాము, 10.06 సెంటీమీటర్స్. లోవర్ కంట్రోల్ లిమిట్ 9.94 సెంటీమీటర్స్ మించి దాటకూడదు పెన్సిల్. అంతకన్నా తక్కువ రాకూడదు లోవర్ కంట్రోల్ లిమిట్. అందుకనే లిమిట్ పెట్టేశాం. ఇంతకన్నా తక్కువ లెంత్ ఉండకూడదు. సో అది కంట్రోల్ లిమిట్ అంటే, అప్పర్ కంట్రోల్ లిమిట్ అంటే లోవర్ కంట్రోల్ లిమిట్. ఒకవేళ కనుక మనం మెజర్ చేశాక అప్పర్ కంట్రోల్ లిమిట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే 10.07 సెంటీమీటర్స్ ఉంది ఆ పెన్సిల్, అంటే ప్రాసెస్ అనేది కంట్రోల్లో లేదు అని అర్థం. అంటే ఏదైనా మెషిన్ ప్రాబ్లం, సెట్టింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా కట్టింగ్ బ్లేడ్స్ అనేవి సరిగ్గా ఉండకపోవచ్చు, డ్రాన్ అవుట్ అయిపోయి ఉండొచ్చు. అంటే వాడగా ఇదైపోతాయి కదా, సరిగ్గా కట్ చేయవు కదా, అలా కట్ చేసి ఉండకపోవచ్చు. అలా మెషిన్ ప్రాబ్లం ఏంటనేది వెంటనే ఆపేస్తారన్నమాట. ప్రాసెస్ ఆపేసి డిఫెక్ట్ ఎక్కడ ఉందనేది దాని రూట్ కాజ్ చూసి మానిటర్ చేస్తారు. సో కంట్రోల్ చార్ట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే క్వాలిటీ మేనేజ్మెంట్, మన క్వాలిటీ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో యూజ్ చేస్తారు ఈ కంట్రోల్ చార్ట్స్ అనేవి. సో టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్. ఇప్పుడు కంట్రోల్ చార్ట్ అంటే ఏంటో చూసాం కదా, అది ఒక గ్రాఫ్ లో మనం ఆ పాయింట్స్ అనేది పాయింట్అవుట్ చేసి చూపిస్తాం. ఇలా ఉందండి, ఇలా ప్రతి 1 అవర్ కి లేదా 15 మినిట్స్ కి మన వాళ్ళ యొక్క టైం కంట్రోల్ ని బట్టి చూస్తారనమాట. చూసి ఒక 5 శాంపిల్స్ తీసుకుని దాన్ని బట్టి మెజర్ చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాము టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. కంట్రోల్ చార్ట్స్ అనేవి 2 టైప్స్ గా డివైడ్ అయ్యింది. ఒకటేమో వేరియబుల్ కంట్రోల్ చార్ట్, ఇంకోటి అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్. ఈ వేరియబుల్ కంట్రోల్ చార్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే when the quality characteristic being monitored in the continuous and measurable. అంటే ఏంటంటే ఏదైనా డేటాని కంటిన్యూస్ గా మెజర్ చేయాల్సి వస్తే, అలాగే అది మెజరబుల్ ఫామ్ లో అంటే లెంత్ లోనో, వెయిట్ లోనో, ఒక టైం లోనో, ఒక డయామీటర్ లోనో ఉంటే, అంటే మెజరబుల్ ఫార్మాట్ లో కనుక ఉంటే ఈ వేరియబుల్ కంట్రోల్ చార్ట్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఈ వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ లో ఫస్ట్ వచ్చేటప్పటికి రన్ చార్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ సింపుల్ లైన్డ్ గ్రాఫ్ ప్లాటెడ్ ఓవర్ టైం. ఇది కూడా ఏంటంటే ఈ గ్రాఫ్ లో మనం ప్లాట్ చేస్తాం. ఎలా ప్లాట్ చేస్తాం, ఎప్పుడు ప్లాట్ చేస్తాం అంటే ఇట్స్ ఏ టైమ్ ఆర్డర్డ్ గ్రాఫ్. అంటే టైం ప్రకారం మనం అరేంజ్ చేసిన గ్రాఫ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్సిల్స్ కి ఉన్నాయనుకోండి. సో ఈ పెన్సిల్స్ నేను ఏ విధంగా నేను డిటెక్ట్ చేయాలనుకుంటున్నాను అంటే డైలీ ఎంత, ఇప్పుడు ఒక 1 అవర్ కి ఒక 5000 పెన్సిల్స్ అనేవి కట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. కట్ చేస్తే కట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఒక మండే, ట్యూస్డే, డైలీ అనమాట, వెన్స్డే, మండే ఎంత వేస్టేజ్ అంటే ఇంకా ఎన్ని పెన్సిల్స్ మిగిలిపోయాయి కట్ అవ్వకుండా అని చూసాను అనుకోండి. ఒక 150 పెన్సిల్స్ మిగిలి ఉన్నాయి. సెకండ్ డే చూసాను 190 170 పెన్సిల్స్ ఉన్నాయి, ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి. వెన్స్డే 190 పెన్సిల్స్ కట్ అవ్వకుండా మిగిలిపోయాయి అనుకోండి.
సో అంటే ఇక్కడ ఏంటి, టైంని మనం టైం ప్రకారం మనం చూస్తున్నాం అనమాట, ప్లాట్ చేస్తున్నాం. ఓకేనా, గ్రాఫ్ అనేది ప్లాట్ చేస్తున్నాం మనం. సో ఇట్స్ ఏ టైమ్ ఆర్డర్ గ్రాఫ్. రన్ చార్ట్ అనేది ఏంటేమో టైమ్ ఆర్డర్ గ్రాఫ్. ఇట్ డిటెక్ట్స్ ద ట్రెండ్స్, ఇట్ ఐడెంటిఫై ద ట్రెండ్స్, షిఫ్ట్స్ ఆర్ ప్యాటర్న్స్. ట్రెండ్స్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఓకేనా, ప్యాటర్న్ అంటే రిపీటెడ్ గా ఉందా ఈ బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో ఈ చార్ట్ ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ అవడం అంటే ఏంటి, ఇప్పుడు 5000 నేను పెన్సిల్స్ 1 hour లో చేయాలంటే 150 పెన్సిల్స్ మిగిలిపోయాయి, నెక్స్ట్ డే 170 పెన్సిల్స్ మిగిలిపోయాయి, నెక్స్ట్ 190 పెన్సిల్స్ మిగిలిపోయాయి. అలా రిపీటెడ్ గా మనకి ఏంటంటే ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంది, బిహేవియర్ చేంజ్ అవుతుంది. అలా ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది. ట్రెండింగ్ అనేది ఉంటే ట్రెండింగ్ లో ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. ఇలాంటప్పుడు మనం ఏంటంటే కంట్రోల్ చార్ట్, రన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ కంట్రోల్ లిమిట్. అండ్ దీనికి ఒక లిమిట్, కంట్రోల్ లిమిట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కంట్రోల్ చార్ట్ లో మనం ఏం చూసాము, సిఎల్, అప్పర్ సిఎల్, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్, అంటే ఒక అప్పర్ కంట్రోల్ లిమిట్, ఒక లోవర్ కంట్రోల్ లిమిట్ అనేది ఉండదు. ఓకేనా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ట్రెండ్ లో ఉంటుంది. అలాగే ప్యాటర్న్ అంటే రిపీటెడ్ గా బిహేవియర్ అని అవుతుంటే అప్పుడు ఈ రన్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది అనమాట. ఓకే 150 మిగిలిపోతున్నాయి, నెక్స్ట్ డే 171, అంటే ఇంకా 20 డిఫరెన్స్ వస్తున్నాయి మనకి. ఎందుకు వస్తున్నాయని చూస్తాం. ఓకే, షార్పనింగ్ చేసేదో లేదా కట్టింగ్ మెషిన్ స్లోగా వర్క్ చేస్తుంది, లేదా అక్కడ మెషిన్స్ యూజ్ చేసే వాళ్ళు ఏదో సరిగ్గా వర్క్ చేయట్లేదు. అలా రూట్ కాజ్ ఏంటనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఈ కంట్రోల్ చార్ట్ యూజ్ చేసుకుని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి. యూజ్ ఏ ప్రిలిమినరీ టూల్ బిఫోర్ అప్లయింగ్ ద కంట్రోల్ చార్ట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారో, ఒక కంట్రోల్ లిమిట్ లేదా ఈ కంట్రోల్ చార్ట్ యూజ్ చేసే ముందర ఒక ప్రిలిమినరీ టూల్ లాగా యూజ్ చేస్తారు అనమాట ఈ రన్ చార్ట్స్ అనేవి. ఓకేనా, ఇక్కడికి మనకి రన్ చార్ట్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ ది ఎగ్జామ్ఆర్ చార్ట్ లేదా ఐఎంఆర్ చార్ట్ అంటారు. ఎంఆర్ అంటే ఏంటంటే మూవింగ్ రేంజ్ అని అర్థం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే సబ్ గ్రూప్ సైజు 1 ఉంటాయి. అంటే శాంపుల్ సైజ్ అనేది ఒకటే ఉందనుకోండి. శాంపుల్ సైజ్ ఒకటే ఎక్కడ ఉంటుంది మ్యామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్స్ కాదు, నేను ఐరన్ రాడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఐరన్ రాడ్స్ అనేవి కాస్ట్లీ కదండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక్క శాంపుల్ నే తీసుకుంటాను. ఐరన్ రాడ్స్ కరెక్ట్ గా కట్ అవుతుందా, మనం అనుకున్న సైజ్ లోనే ఉందా, కంట్రోల్ లిమిట్ లో ఉందా లేదా. సో ఇక్కడ మనకి లేదంటే ఇప్పుడు సింగిల్ అబ్జర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 2 చార్ట్స్ అనేవి ఇక్కడ కంబైన్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ చార్ట్, ఇంకోటేమో మూవింగ్ రేంజ్ చార్ట్. ఓకేనా, ఎగ్జామ్ఆర్ చార్ట్ అంటే ఏంటంటే ఇండివిజువల్ చార్ట్, మూవింగ్ రేంజ్ చార్ట్ ఈ రెండు కలిసినది అనమాట. ఓకేనా, ఈ చార్ట్ లో మనం ఎప్పుడైనా శాంపుల్ సైజ్ 1 ఉన్నప్పుడు n=1 అంటే శాంపుల్ సైజ్ 1 ఉన్నప్పుడు ఈ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ చార్ట్ అంటే ఏంటి, ఇండివిజువల్ చార్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక్క రాడ్ గురించే తెలుసుకోవాలనుకున్నాను. ఒక్కొక్క రాడ్ శాంపుల్ ఒక్క సైజే ఉంది ఒకటే, లేదా ఒక్క మెషిన్ లో ఎలా ఉంది, ఒక్క మెషిన్ ఎలా రన్ చేస్తుందని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి. లేదా పెన్సిల్సే తీసుకుందాం మీకు ఈజీగా అర్థం అవడానికి. ఇప్పుడు అంటే సింగిల్ అబ్జర్వేషన్స్ అనేవి మనం డైలీ ప్లాట్ చేస్తాం. అంటే డైలీ ఒక మెషిన్ లో ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, పెన్సిల్ లెంత్ ఒకటి ఎంత అంటే ఒకసారి 9.96, 9.28, 10.06 ఇలా 10.98 ఇలా ఏదో మనం అబ్జర్వ్ చేసాం. ఓకేనా, ఒక్కొక్క రోజు అదే మెషిన్ ఒక్కొక్క రోజు ఎలా ఏ విధంగా మనకి పెన్సిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంత లెంత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందని చూసాం. తర్వాత ఏం చేసాము, ఇప్పుడు ఇండివిజువల్ చార్ట్ అయిపోయింది. అలా మనం ప్లాట్ చేసి దానికి పాయింట్స్ పెట్టి గ్రాఫ్ లో చూపించాం, ఇలా చేస్తుంది అని చెప్పి. చూపించాక మనం ఏం చేస్తాం, ఎంఆర్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇదేం చేస్తా అంటే మానిటర్స్ ద వేరియేషన్ యూజింగ్ ద మూవింగ్ రేంజ్. అంటే రేంజ్ అంటే డిఫరెన్సెస్ ని, అంటే హైయెస్ట్ రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ టు లోయెస్ట్. ఇప్పుడు నాకు పెన్సిల్ ఒక 9.96 సెంటీమీటర్స్ ఒక పెన్సిల్ ఉందనుకోండి, హైయెస్ట్ గా ఎంత పెన్సిల్ కట్ అయిందంటే 10.06 ఉంది అనుకోండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తాం అనమాట. చూసి దాన్ని బట్టి దానికి మనం ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. చేసి దానికి తగ్గట్టుగా మనం మెజర్స్ అనేవి తీసుకుంటాం. అది ఎగ్జామ్ఆర్ చార్ట్ అంటే. సరే, ఎగ్జామ్ఆర్ చార్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ఆర్ చార్ట్, ఎక్స్ఆర్ చార్ట్. ఎక్స్ఆర్ చార్ట్ అంటే ఏంటంటే శాంపుల్ సైజ్ అనేది 1 కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే బిట్వీన్ 2 to 10. అంటే ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 5 పెన్సిల్స్ తీసుకుంటున్నాను. ఇందాక ఐరన్ రాడ్ 1 కాదు 5 పెన్సిల్స్ తీసుకుంటున్నాను. అంటే ఎవ్రీ 1 hour 5000 గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి పెన్సిల్స్ అనేవి. నేను అందులో ఒక 5 శాంపిల్స్ తీసుకుని ఆ 5 శాంపిల్స్ ఎలా కట్ అవుతున్నాయని చూస్తున్నాను. ఇది 1 మెషిన్ కాదు,
ఒక 2-3 మెషిన్స్ కలిపింది. ఓకేనా, ఇక్కడ సబ్ గ్రూప్ సైజ్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇందాక 1 పెన్సిల్ కో అదే 1 ఐరన్ రాడ్ కో అలాగా చూసాం. ఇక్కడ ఏంటంటే సబ్ గ్రూప్ సైజ్ అంటే శాంపుల్ సైజ్ అనేది 2 to 10 అంటే 5 శాంపుల్స్ అలా తీసుకుంటాం అనమాట. మోర్ దాన్ 1 తీసుకుంటే అప్పుడు ఎక్స్ఆర్ చార్ట్ యూస్ చేస్తాం. ఇది కూడా సేమ్ ఇండివిజువల్ చార్ట్, రేంజ్ చార్ట్. అంటే ఫస్ట్ ఇండివిజువల్ గా మనం చెక్ చేస్తాం దీనికి. ఓకేనా, ప్రాసెస్ ఎలా ఉంది దీని మీన్ తీసుకుంటాం అనమాట. ఇందా చూపించినట్టే ఒక 5 శాంపుల్స్ 9.96, 10.2, 10.06 అలా కట్ అయింది. సో దీనికి ఒక మీన్ యావరేజ్ మీన్ 10 సెంటీమీటర్స్ అయింది కంట్రోల్ లిమిట్. ఓకే, దీనికి రేంజ్ చూస్తాం అంటే 9.96 నుంచి 10.06 వచ్చిందా. సో హైయెస్ట్ టు లోయెస్ట్ కి డిఫరెన్స్ ఎంత ఉంది, ప్రాసెస్ వేరియబిలిటీ ఎంత ఉందని చెప్పేసి ఆర్ చార్ట్ అంటే రేంజ్ చార్ట్ అనేది మానిటర్ చేస్తాం. ఇది కూడా 2 చార్ట్స్ కలిసి ఉంటాయి, ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే శాంపుల్ సైజ్ ఒకటే ఉంటే ఒకదాన్నే మానిటర్ చేయాలనుకుంటే అప్పుడు XMR చార్ట్ యూస్ చేస్తాం. ఆర్ చార్ట్ ఏమో శాంపుల్ సైజ్ ఎక్కువ ఉంటే, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అది మానిటర్ చేయడానికి ఎక్స్ఆర్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము ఎక్స్ బార్ ఎస్ చార్ట్. ఎక్స్ బార్ ఎస్ చార్ట్ అంటే ఏంటంటే ఇది కూడా ఇండివిజువల్ చార్ట్, ఎస్ అంటే స్టాండర్డ్ డివియేషన్ చార్ట్. అంటే ఏం చేస్తాం, ఫస్ట్ మనం మీన్ అనేది యావరేజ్ చూస్తాం అనమాట. ఎప్పుడు ఈ చార్ట్ అనేది యూజ్ చేస్తారంటే ఈ కంట్రోల్ చార్ట్ సబ్ గ్రూప్ సైజ్ అంటే శాంపుల్ సైజ్ అనేది 10 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఎక్స్ బార్ ఎస్ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇందులో కంట్రోల్ లిమిట్స్ ఉంటాయి మనకి, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ ఉంటాయి అనమాట. అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఒక డీవియేషన్ అనేది చూస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇంతకు మించి చేంజ్ అనేది ఉండకూడదు. ఒక యావరేజ్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ తీసుకున్నాం ఇందాక 10 సెంటీమీటర్స్ ఉండాలి దాని యొక్క లెంత్ అని పెట్టుకున్నాం. అది యావరేజ్ కనుక్కున్నాం మనం. ఆ తర్వాత యావరేజ్ ఎక్స్ బార్ చార్ట్ యూజ్ చేస్తాం. ఆ యావరేజ్ పాయింట్స్ అనేవి మనం పెడతాం అనమాట, ప్లాట్ చేస్తాం. ఆ తర్వాత ఎస్ చార్ట్ అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఎంత డీవియేషన్ వచ్చింది అని చెప్పేసి ఎస్ చార్ట్ ద్వారా చూస్తాం. స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం అనమాట. అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత ఉండాలి, లోవర్ కంట్రోల్ లిమిట్ ఎంత ఉండాలి, ఎంత వచ్చింది ప్రతి 5 శాంపుల్స్ కి అని చెప్పేసి చూస్తాం. ఓకేనా, ప్రతి 10 శాంపుల్స్ గ్రేటర్ దాన్ 10 కాబట్టి ఒక 11 or 12 ఉన్నాయనుకోండి. ఆ ప్రతి 12 శాంపుల్స్ కి దాని యొక్క మీన్ ఏంటి, దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి, దాని యొక్క అప్పర్ కంట్రోల్ లిమిట్ ఎంత వచ్చింది, లోవర్ కంట్రోల్ లిమిట్ వచ్చింది, దానికి రూట్ కాజెస్ ఏంటి అనేది చూస్తాం దీని ద్వారా. నెక్స్ట్ ఇది ఈడబ్ల్యూఎంఏ చార్ట్. ఈడబ్ల్యూఎంఏ చార్ట్ అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్లీ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. అంటే ఇది రీసెంట్ అబ్జర్వేషన్స్ వెయిటేజ్ కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తుంది. ఓకేనా, అసైన్స్ మోర్ వెయిటేజ్ టు ద రీసెంట్ అబ్జర్వేషన్. అంటే రీసెంట్ డేటాకి, రీసెంట్ అబ్జర్వేషన్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే చార్ట్ అనమాట. ఎఫెక్టివ్ ఇన్ డిటెక్టింగ్ స్మాల్ షిఫ్ట్స్ ఇన్ ప్రాసెస్ మీన్. అంటే ప్రాసెసింగ్ మీన్ లో మనకి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న డిఫెక్ట్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఓకేనా, సో సూటబుల్ ఫర్ కంటిన్యూస్ డేటా. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే కంటిన్యూస్ గా డేటా అనేది మనకి చూస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 శాంపుల్స్ అలా కంటిన్యూస్ గా మనం ఒక డేటా ప్రాసెసింగ్ అనేది చూస్తున్నాము అంటే అప్పుడు ఈ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే క్యూజమ్ చార్ట్ అంటే క్యూములేటివ్ సమ్ చార్ట్. అంటే మనకి ఏదైతే స్టాండర్డ్ డీవియేషన్ ఉందో దాన్ని క్యూములేటివ్ సమ్ అంటే యాడ్ చేస్తాం. ఆ డీవియేషన్స్ యాడ్ చేసి దానికి ఒక స్టాండర్డ్ గా ఒక యాడ్ చేసి క్యూములేటివ్ చేసి దానికి ఒక యావరేజ్ కనుక్కుంటాం అనమాట. కనుక్కుని దాన్ని కంపేర్ చేసుకుంటాం, అప్పర్ లిమిట్ లో ఉందా, లోవర్ లిమిట్ లో ఉందా అని చెప్పేసి ఆ మిగతా పాయింట్స్ ని కంపేర్ చేసుకుంటాం. సో అది క్యూజమ్ చార్ట్, అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ ఇది అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్. ఇప్పుడు అక్కడతో మనకి వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ అయిపోయాయి. అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ అంటే ఏంటంటే ఏదైతే మనం డిఫెక్టివ్ ఐటమ్స్ ఉంటాయో అవి కౌంటబుల్ అనుకోండి, కౌంట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇందాకంతా ఏం చేస్తాం, మెజర్ చేయడం. అంటే 10.0.2 అంటే 0.2 డిఫెక్ట్ ఉంది ఇంత, లేదా ఇది మనకి 0.06 వచ్చింది, అప్పర్ కంట్రోల్ లిమిట్ 10 ఉండాలి అంటే మెజరబుల్ దకి మనం ఇందాక వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ అంటే లెంత్, వెయిట్ ఇలా మెజరబుల్ చేసే వాటికి మనం వేరియబుల్ కంట్రోల్ చార్ట్స్ యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్ అంటే ఆ డిఫెక్ట్ ని కౌంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 శాంపుల్ సైజ్ ఉంది అనుకోండి, అందులో నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి 5 ఉన్నాయి అనుకోండి, అంటే 5 పెన్సిల్స్ పోయాయి అనుకోండి 100 పెన్సిల్స్ తయారు చేస్తే. సో కౌంటబుల్ నెంబర్స్ కి శాంపుల్ సైజ్ డిఫెక్ట్ అనేది కౌంటబుల్ ఐటమ్స్ ఉంటే అప్పుడు ఈ అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ అనేది యూజ్ చేస్తారు.
నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్, అందుకనే నెంబర్ అంటే కౌంటబిలిటీలో ఉంటాయి. టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్, అట్రిబ్యూట్ కంట్రోల్ చార్ట్స్ యొక్క టైప్స్ చూద్దాం. ఫస్ట్ వన్ పీ చార్ట్. పీ చార్ట్ అంటే ఇట్స్ మానిటర్ ద ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్, అంటే ఎంత ప్రపోర్షన్ ఉంది అంటే ఇప్పుడు 100 ఐటమ్స్ లో ఒక 5 డిఫెక్టివ్ చార్ట్స్ ఉన్నాయి, 5 డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అంటే 5/100 అంటే పోర్షన్ ఎంత 0.05, దాని యొక్క ప్రపోర్షన్ అనేది. సో అలా ప్రపోర్షనేట్ లో కనుక మనకి కావాలి అంటే మానిటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ పీ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఎన్పి చార్ట్స్. ఎన్పి చార్ట్స్ అంటే శాంపుల్ సైజ్ అనేది కన్సిస్టెంట్ గా ఉందనుకోండి, అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా 5 శాంపుల్స్ తీసుకుంటున్నాం ప్రతి 1000 పెన్సిల్స్ లో. సో అలా కన్సిస్టెంట్ గా ఉందనుకోండి, అందులో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఐటమ్స్ అనేవి మనం మానిటర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎన్పి చార్ట్ అనేది యూజ్ చేస్తాం. శాంపుల్ సైజ్ అనేది కన్స్టెంట్ గా ఉంటే అప్పుడు మనం ఎన్పి చార్ట్ అనేది యూజ్ చేస్తాం. మరి సి చార్ట్ అంటే ఏంటి అంటే, సి చార్ట్ ఏంటంటే సింగిల్ యూనిట్ లో మల్టిపుల్ డిఫెక్ట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అనుకోండి, ఈ షర్ట్ లో ఏదో 2 స్టిచెస్ లో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా ఒక బటన్ ఏదో డిఫెక్ట్ గా మనం కుట్టేసాం ఒక షర్ట్ ని తయారు చేసేటప్పుడు, అంటే టోటల్ డిఫెక్ట్స్ 3 ఉన్నాయి ఒక్క షర్ట్ లోనే. అంటే ఒక సింగిల్ యూనిట్ లో మల్టిపుల్ డిఫెక్ట్స్ ని కౌంట్ చేయడానికి ఈ సి చార్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది యూ చార్ట్. యూ చార్ట్ అంటే ఏంటంటే శాంపుల్ సైజ్ వేరే అయినా డిఫెక్ట్స్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయడానికి. అంటే శాంపుల్ సైజ్ అనేది రకరకాలుగా ఉన్న ఒక్కొక్క యూనిట్ కి, ఇప్పుడు ఇదేమో శాంపుల్ సైజ్ కన్సిస్టెంట్ గా ఉంటాయి, సి చార్ట్ ఏమో శాంపుల్ సైజ్ ఇప్పుడు 5 ఉన్నాయి, అందులో మనం ఏంటంటే పర్ యూనిట్ లో ఇప్పుడు ఒక్క పెన్సిల్ లో లేదా ఒక్క షర్ట్ లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి డిఫెక్ట్స్ వచ్చాయి, ఒక 3 డిఫెక్ట్స్ చెప్పాను కదా. అలా కాకుండా శాంపుల్ సైజ్ అనేది మారుతుంది. అంటే ఒకసారి 5 శాంపుల్స్ తీసుకున్నాం, ఈసారి 10 శాంపుల్స్ తీసుకున్నాం, శాంపుల్ సైజ్ అని మారుతుంది, కానీ పర్ యూనిట్ అంటే ఒక్క షర్ట్ ఇప్పుడు 5 షర్ట్స్ తీసుకున్నాం, 10 షర్ట్స్ తీసుకున్నాం, అందులో ఒక్క షర్ట్ కి ఎన్ని డిఫెక్ట్స్ వచ్చాయి, అలాంటప్పుడు యూ చార్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడతో మనకి అట్రిబ్యూట్ చార్ట్స్ అనేవి అయిపోయాయి. ఓకేనా, సో ఇక్కడతో కంట్రోల్ చార్ట్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాము టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. Total quality management is a management philosophy that focuses on continuous improvement of the quality in all organizational activities with the involvement of all employees to achieve the customer satisfaction. అంటే కస్టమర్స్ ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో, వినియోగదారులు ఉన్నారో, వాళ్ళ యొక్క అవసరాలని సాటిస్ఫై చేయడానికి మనం కంటిన్యూస్ గా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఒక ఆర్గనైజేషనల్ అంటే మన యొక్క ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ, మన ఎంప్లాయీస్ ని ఇన్వాల్వ్ చేసి ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ మన క్వాలిటీని, టోటల్ క్వాలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే దాన్ని క్వాలిటీ మేనేజ్మెంట్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటారు. క్వాలిటీ అంటే ఏంటి? ఎవ్రీ వన్స్ జాబ్ ఎవ్రీ టైం ఎవ్రీవేర్, అంటే ప్రతి ఒక్కరి యొక్క సహకారం. జాబ్ అంటే ఇక్కడ ఏంటంటే సహకారం అని అర్థం. ప్రతి ఒక్క ఎంప్లాయీ కరెక్ట్ గా వర్క్ చేయగలగాలి, అలాగే ఎవ్రీ టైం ప్రతిసారి వర్క్ చేయాలి, అలాగే ఎవ్రీవేర్ ఇప్పుడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీవేర్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ కరెక్ట్ గా వర్క్ చేస్తేనే మనకి టోటల్ గా క్వాలిటీ అనేది మేనేజ్ అవుతుంది. సో డెఫినేషన్ చూడండి, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ is a management approach centered on quality based on the participation of all the members of an organization aiming at the long term success through customer satisfaction. మన అసలు మెయిన్ ఏమేంటి, వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని సాటిస్ఫై చేయటం, అతని యొక్క అవసరాన్ని, నీడ్స్ ని మనం సాటిస్ఫై చేయాలి. దానికోసం మనం ఎప్పుడు కంటిన్యూస్ గా మన యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఈ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి అందరి మెంబర్స్ ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరూ కరెక్ట్ గా మనకి వర్క్ చేస్తేనే టోటల్ క్వాలిటీ అనేది మేనేజ్ అవుతుంది. ఇది మనకి దేనికోసం అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ పొందడానికి. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ప్రతి ఒక్కరి యొక్క ఇన్వాల్వ్మెంట్ విత్ ప్రతి ఒక్కల ఇన్వాల్వ్మెంట్ తో మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం, కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకేనా, సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్, అసలు ఎందుకు టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేస్తాము అంటే టు అచీవ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ మనం వినియోగదారుడి యొక్క నీడ్స్ ని సాటిస్ఫై చేయడానికి, అతని యొక్క అవసరాన్ని సాటిస్ఫై చేయడానికి, ఇంప్రూవ్ ద ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ, మన యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే డిఫెక్ట్స్, వేస్ట్, కాస్ట్ ని తగ్గించుకోవడానికి, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం క్వాలిటీని పెంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఏదైనా సోప్ కంపెనీ అనుకోండి, ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళు ఎలాంటి సోప్స్ వాడుతున్నారు, ఎటువంటి కోరుకుంటున్నారు, అందులో ఏం క్వాలిటీ కోరుకుంటున్నారు, ఇందులో ఏం వేస్టేజ్ ఉంది, అలాగే ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నాయి మన క్వాలిటీలో,
మనకి కాస్ట్ ఎంత అయింది, ఇలా ఎప్పటికప్పుడు మనం ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ద్వారా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడానికి మన ప్రొడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంటాం. ఫోన్స్ కంపెనీ అనుకోండి, ఎప్పటికప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటుంది, అందులో ఇంకా ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉంటే ఆ ఫీచర్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో వస్తుంది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, అసలు మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో? మెయిన్ గా ఏంటంటే కస్టమర్ ఫోకస్. మెయిన్ కస్టమర్ ని ఫోకస్ చేయడానికి, కస్టమర్ అనేవాడే కింగ్ అనమాట. అంటే క్వాలిటీ ఈజ్ డిఫైన్డ్ బై కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. కస్టమర్స్ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు మన నుంచి, అదే క్వాలిటీ. వాటిని రెండింటిని మనం సాటిస్ఫై చేస్తే అదే మనకి క్వాలిటీ. బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎవరు ఇంటర్నల్ కస్టమర్స్ ఇంపార్టెంటే, ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, డెలివరింగ్ ప్రొడక్ట్స్ యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్. కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి మనం ప్రొడక్ట్స్ ని డెలివర్ చేస్తాం. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఇట్స్ డెలివరింగ్ ఏజెంట్ ఉంది. అదేం చేస్తుంది, ఇప్పుడు టైంకి కరెక్ట్ టైంకి, ఇప్పుడు నేను ఏదో పెళ్లి అనుకోండి, పెళ్లికి ఏదో డ్రెస్ ఆర్డర్ చేశాను, పెళ్లి అయిపోయిన ఒక వారం రోజులకు వచ్చింది అనుకోండి, అంటనే ఏమవుతుంది, కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. లేదా క్వాలిటీ బాగాలేదు, నేను ఏదో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వేరే కలర్ వచ్చేసింది, లేదంటే అక్కడ ఏదో రిపేర్ చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి ఆ డ్రెస్ శారీయో. సో కస్టమర్స్ అనే వాళ్ళని కరెక్ట్ గా వాళ్ళ నీడ్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చేయడమే క్వాలిటీ. సో కస్టమర్ ఫోకస్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో, కస్టమర్ ని ఫోకస్ చేయడం. లీడర్షిప్, టాప్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ విజన్ అండ్ డైరెక్షన్. టాప్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, దాని యొక్క విజన్, దాని యొక్క డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎటు వెళ్ళాలి, ఒక ఎంప్లాయీస్ కి ఎటు వెళ్ళాలి, ఒక క్వాలిటేటివ్ ఎన్వైరన్మెంట్ లోకి ఎలా వెళ్ళాలి, ఒక క్వాలిటీ అనేది తీసుకురావాలి, క్వాలిటీ కల్చర్. అందుకే క్వాలిటేటివ్ కల్చర్ అనేది ఎలా ఉండాలని చెప్పేసి చూపిస్తుంది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ లో. సపోర్టింగ్ జీరో డిఫెక్ట్ ప్రోగ్రామ్స్, అసలు డిఫెక్ట్ అనేది లేకుండా కండక్ట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ అనేది సపోర్టింగ్ గా ఉంటది అనమాట. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, ప్రతి దాంట్లో ఎంప్లాయీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకుంటది. ఆల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ ఇన్ ద క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ లో ప్రతి ఎంప్లాయీ పార్టిసిపేట్ చేస్తారు. టీమ్ వర్క్ అండ్ మోటివేషన్స్ ఆర్ ఎసెన్షియల్. ఎప్పటికప్పుడు టీమ్ వర్క్, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ సర్కిల్స్, సజెషన్ స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్. క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటో నెక్స్ట్ చూస్తాం మనం. ప్రాసెస్ అప్రోచ్ అంటే యాక్టివిటీస్ ఆర్ వ్యూడ్ యాజ్ ప్రాసెస్. అంటే యాక్టివిటీస్ అనేవి ఎప్పుడు ఒక ప్రాసెస్ లో నడవాలన్నమాట. అంటే మనం ఏవైతే వర్క్ చేస్తున్నారో అవి ఒక ప్రాసెస్ లో, అంటే స్టెప్ బై స్టెప్ లో నడుస్తాయి. ఎఫిషియెంట్ ప్రాసెస్ లీడ్ టు కన్సిస్టెంట్ క్వాలిటీ. ఆ స్టెప్ బై స్టెప్ అనేది ఎఫిషియెంట్ గా నడిచింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ టు ఫినిష్డ్ గుడ్స్ చేస్తున్నాం, మధ్యలో కంట్రోల్ చార్ట్స్ యూజ్ చేసాం, క్వాలిటీస్ డిఫెక్ట్ అన్ని మనం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకున్నాం, డిటెక్ట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మంచి ప్రోడక్ట్ చాలా కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ప్రాసెస్ అని. చివరికి ప్రోడక్ట్ ఏమవుద్ది, క్వాలిటేటివ్ ప్రోడక్ట్ వస్తాయి. అంటే కన్సిస్టెన్సీ ఎప్పుడైతే క్వాలిటీలో మనం చూసామో, ప్రాసెస్ లో చూపించామో, ఆటోమేటిక్ గా క్వాలిటీలో కూడా కన్సిస్టెన్సీ వస్తుంది. ప్రాసెస్ అప్రోచ్. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కైజన్ అంటే అదే, కైజన్ నెక్స్ట్ చూస్తాం మనం. కైజన్ ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్ గా స్టెప్ బై స్టెప్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటారు. అందుకని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడో ఇంకొక ఆగిపోయే ప్రాసెస్ కాదు, ఎప్పుడు కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూనే ఉండాలి. అది స్మాల్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్. ఒకేసారి పెద్ద పెద్ద ఇంప్రూవ్మెంట్స్ కాదు, స్మాల్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్. రెడ్యూసింగ్ డిఫెక్ట్ రేట్ ఎవ్రీ మంత్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక డిఫెక్ట్ రేట్ ఎవ్రీ మంత్ ఇంత డిఫెక్ట్ రేట్ అనేది తగ్గాలి అని పెట్టుకున్నాం అనుకోండి, అది ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్. అలాగే డెసిషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద డేటా అండ్ అనాలిసిస్. డేటాని బట్టి, అనాలిసిస్ ని బట్టి మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పుడు స్టాటిస్టికల్ డేటా అనేది మనం తీసుకుంటాం, తర్వాత అనలైజ్ చేసి అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్ అయ్యాక మనకి కంక్లూజన్ అనేది వస్తుంది. అందుకే మనం స్టాటిస్టికల్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కంట్రోల్ చార్ట్స్, ఎస్పీసీ చార్ట్స్. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఆల్ డిపార్ట్మెంట్స్ వర్క్ టుగెదర్. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కట్టుగా పనిచేయాలి. ఒక క్వాలిటీ కావాలి అంటే ఒక ప్రొడక్ట్ లో క్వాలిటీ ఆబ్జెక్టివ్స్ ఆర్ అలైన్డ్ విత్ ఆర్గనైజేషనల్ గోల్స్. ఆర్గనైజేషనల్ గోల్స్ తో ఎప్పుడు మనం ఏకీభవిస్తూ క్వాలిటీ అనేది మనం క్వాలిటీ అనేది పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే లాంగ్ టర్మ్ రిలేషన్స్ విత్ ద సప్లయర్స్. ఇప్పుడు సప్లయర్స్ తో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి రా మెటీరియల్స్ అనేవి కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు, కొంత లాంగ్ రిలేషన్స్ అనేవి మనం
మెయింటైన్ చేయాలి. లాంగ్ టర్మ్ లో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళ నుంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. సప్లయర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పార్ట్నర్స్. సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళని ఒక పార్ట్నర్స్ గా మనం డీల్ చేయాలి. అప్పుడు సెలెక్టింగ్ సప్లయర్స్ బేస్డ్ ఆన్ క్వాలిటీ నాట్ ప్రైస్ అలోన్. ఇక్కడ మనం ఎలా సప్లయర్స్ అనేది సెలెక్ట్ చేయాలి, క్వాలిటీని బేస్ చేసుకుని, అంతేకాకుండా ప్రైస్ కాదు. ఇప్పుడు ఏదో ప్రైస్ తక్కువకి ఇచ్చేస్తున్నాడు కదా, ఈ సప్లయర్స్ నే మనం లాంగ్ టర్మ్ లో మనం ఇతన్నే చేసుకుందాం ఎందుకంటే తక్కువకి ఇస్తున్నాడు. కానీ క్వాలిటీ బేస్ మీద ఎంత క్వాలిటేటివ్ ప్రొడక్ట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎంత క్వాలిటేటివ్ రా మెటీరియల్ ఇస్తే అంత క్వాలిటేటివ్ ఫినిష్డ్ ప్రొడక్ట్ అనేది అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ వల్ల కస్టమర్స్ తో లాంగ్ రిలేషన్షిప్ ఉంటుంది. అలాగే బెనిఫిట్స్ ఆఫ్ ద TQM, ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ క్వాలిటీ. సర్వీస్ క్వాలిటీ అనేది ప్రొడక్ట్ మరియు సర్వీస్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోగలం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ద్వారా. అలాగే కస్టమర్స్ ని హయ్యర్ గా మనం సాటిస్ఫై చేయగలం. డిఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి, కాస్ట్ కూడా మేనేజ్ చేయగలం. ఇంప్రూవ్డ్ ఎంప్లాయీస్ మధ్య మనకి మొరైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనకున్న అడ్వాంటేజ్ ఇంకెవరికి ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకునే కొద్ది దాన్ని ఎవడు బీట్అవుట్ చేయడు. ఓకేనా. ఎంప్లాయీ మొరైల్స్ అంటే నైతిక విలువలు. ఎంప్లాయీ పట్ల ఎంప్లాయీస్ లో విలువ అనేది పెరుగుతుంది. ఒక నైతిక విలువలు అంటే ఇప్పుడు మనం హానెస్ట్ గా ఉండాలి, అలా అదే విధంగా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన యొక్క క్యాపబిలిటీని ఇన్వాల్వ్ చేయాలి. ఇవన్నీ కూడా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే కొద్ది అలాగే ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. ఇలాంటివి అనమాట ఎంప్లాయీ మొరైల్స్ అంటే. సో నెక్స్ట్ ఇందులో చూద్దాము PDSA సైకిల్ అంటే ప్లాన్ డూ స్టడీ యాక్ట్ సైకిల్. చాలా చాలా ఇంపార్టెంట్. ద PDSA సైకిల్ ఈస్ ఎ కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మోడల్ యూజ్డ్ ఇన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ టూల్ అనమాట ఇది కూడా. PDSA సైకిల్ అంటారు. అంటే ఏంటంటే ఇది కంటిన్యూస్ గా క్వాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ ఇది ఏంటి అంటే ప్లాన్. ఎప్పుడైనా సరే ఒక ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక ప్రణాళిక ఎలా వేస్తామంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ని లేదా ఆపర్చునిటీని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇందాక పెన్సిల్స్ కంపెనీ తీసుకున్నాం అనుకోండి. పెన్సిల్స్ లో మనకి అస్తమానం ఏదో డిఫెక్ట్ వస్తుంది. ఒక 500 గూడ్స్ అనేవి డిఫెక్టివ్ గా వస్తున్నాయి. ఎందుకు, దాని రూట్ కాజ్ ఏంటి అనే ప్రాబ్లం అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తాం. 500 ప్రతిసారి ఒక 50 lakhs ప్రొడక్ట్స్ 50,000 పెన్సిల్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే 500 డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకోండి. సో దాని రూట్ కాజ్ అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తాం. ఫస్ట్ ప్లానింగ్ చేస్తాం, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాం, దాని రూట్ కాజ్ అనలైజ్ చేస్తాం. సెట్ క్వాలిటేటివ్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు ఆ మెషినరీకి తీసేసి మంచి మెషిన్ అనేది మనం కొని దాని క్వాలిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అనేవి చేస్తాం. డెవలప్ అయిన యాక్షన్ ప్లాన్ లేకపోతే ఒక ప్లానింగ్ అనేది డెవలప్ చేస్తాం ఫస్ట్. ఓకేనా. వాట్ అసలు ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఎవరు చేస్తున్నారు, ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ మనం చూస్తాం. హై డిఫెక్ట్ రేట్ ఇన్ ప్రొడక్షన్, ప్లాన్ స్టెప్స్ టు రెడ్యూస్ డిఫెక్ట్స్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్కువ డిఫెక్ట్ రేట్ ఉంది ప్రొడక్షన్ లో, అప్పుడు ఏంటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటారు, ప్లాన్ చేస్తారు. ఓకే ఇలాంటి డిఫెక్ట్స్ వస్తున్నాయి, ఇలాంటి పెన్సిల్స్ ఇక్కడ కట్ అయిపోతున్నాయి, లేకపోతే షేపింగ్ సరిగ్గా లేదు, ఎందుకు అవుతుంది, ఇవన్నీ చూస్తారనమాట. ప్లాన్ ఫస్ట్. నెక్స్ట్ ఇది డూ. ఇప్పుడు ప్లానింగ్ చేసాం, దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం ప్లాన్. ఇంప్లిమెంట్ ద ప్లాన్ ఆన్ ఏ స్మాల్ స్కేల్. ఫస్ట్ చిన్న దాంతో ప్రారంభించాలి. ఇప్పుడు 5 శాంపుల్స్ తీసుకున్నాం అనుకో, దాని మీద మనం ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రొవైడ్ ట్రైనింగ్ ఇఫ్ రిక్వైర్డ్. ఒకవేళ ఆ ప్లానింగ్ సరిగ్గా మనం ప్రొవైడ్ చేయడానికి ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, వర్కర్స్ కో ట్రైన్ చేయాలి. కలెక్ట్ ద డేటా డ్యూరింగ్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు మన డేటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎంత ఉంది, ఎలా ఉంది, ఎంత డిఫెక్ట్ తగ్గింది అని చెప్పేసి మనం కంట్రోల్ చార్ట్స్ ద్వారా వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ప్లాట్ చేసుకుంటాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా లేదా ఇన్స్పెక్షన్స్ ద్వారా. అంటే విజువల్ ఇన్స్పెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి స్టాటిస్టికల్ ఇన్స్పెక్షన్స్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇది స్టడీ. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశాక మనం అనలైజ్ చేస్తాం అనమాట. స్టడీ అంటే అనాలిసిస్. అనలైజ్ ద కలెక్టెడ్ డేటా. ఇప్పుడు డేటాను కలెక్ట్ చేసాం కదా, ఇప్పుడు అనలైజ్ చేస్తాం. యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి, మనం ప్లాన్ చేసిన రిజల్ట్స్ ఏంటి, మనం ఫస్ట్ ప్లాన్ చేసుకున్న రిజల్ట్స్ ఏంటి. ఓకే 500 డిఫెక్ట్స్ ఉన్నాయి, దీన్ని ఒక 200 కన్నా అయినా రెక్టిఫై చేయాలనుకున్నాం అనుకోండి. 200 రెక్టిఫై చేయాలి, 100 డిఫెక్ట్స్ రెక్టిఫై అయ్యి 400 డిఫెక్ట్స్ మళ్ళీ డిఫెక్ట్స్ వచ్చాయి అనుకోండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం
వాట్ వర్క్, ఎంత వర్క్ అయింది మనం ప్లాన్, ఎంత ఇంకా వర్క్ అవ్వలేదు, అసలు మనం ఏమేమి మిస్టేక్స్ చేసాం ఇవన్నీ అనాలిసిస్ చేస్తాం, దాన్ని స్టడీ అంటారు. నెక్స్ట్ ఇది యాక్ట్. యాక్ట్ అంటే ఇఫ్ రిజల్ట్స్ ఆర్ సక్సెస్ఫుల్, ఒకవేళ రిజల్ట్ సక్సెస్ఫుల్ అయ్యింది అనుకోండి, అంటే 200 డిఫెక్ట్స్ తగ్గించుకోవాలనుకున్నాం అనుకోండి, నిజంగానే 200 డిఫెక్ట్స్ తగ్గాయి అనుకోండి, అంటే స్టాండర్డైజ్ ద సొల్యూషన్. అంటే మనం ఏవైతే సొల్యూట్ చేసామో అది స్టాండర్డైజ్ అనమాట. సో అది లార్జ్ స్కేల్ మీద ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 500 మీద ఫస్ట్ మనం శాంపుల్ మీద చేసాము, నెక్స్ట్ లార్జ్ స్కేల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆ ప్లాన్ ని. ఇఫ్ రిజల్ట్స్ ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ, రిజల్ట్స్ అనేవి సాటిస్ఫాక్టరీగా లేదు అంటే ప్లాన్ ని మోడిఫై చేసి మళ్ళీ అదే సైకిల్ ని రిపీట్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాము క్వాలిటీ సర్కిల్స్ అన్నమాట. క్వాలిటీ సర్కిల్ అంటే ఏంటంటే, క్వాలిటీ సర్కిల్ ఈజ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద సేమ్ వర్క్ ఏరియా వుడ్ వాలంటీర్లీ మీట్ రెగ్యులర్లీ టు ఐడెంటిఫై అండ్ అనాలిసిస్ అండ్ సాల్వ్ ద వర్క్ రిలేటెడ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్. అంటే ఏంటంటే, ఒక ఆర్గనైజేషన్ లో ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఇదర్ 5 to 10 మెంబర్స్ ఏం చేస్తారంటే వాలంటరీగా కలిసి, ఓకేనా, వాలంటరీగా మీట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి అనలైజ్ చేసి, అంటే అనాలిసిస్ చేసి సాల్వ్ చేస్తారనమాట. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్ని క్వాలిటీ సర్కిల్స్ అంటారు. సో అండ్ సాల్వ్ వర్క్ రిలేటెడ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ యూజింగ్ ద క్వాలిటీ టూల్స్ యూజ్ చేసి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు. అర్థమైంది కదా. సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు క్వాలిటీ సర్కిల్స్ గా ఎందుకు ఫామ్ అవుతారు అంటే, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. అంటే ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ అనే వాళ్ళు వాలంటరీగా మీట్ అవుతారు అనమాట. అంటే ఎవరో ఇప్పుడు మీరు ఈ క్వాలిటీ మన ఇందులో ఈ ప్రొడక్ట్ లో ఇలా డిఫెక్ట్స్ ఉన్నాయి, మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఏ టాప్ మేనేజ్మెంట్ ఇవ్వరనమాట. విల్లింగ్ గా ఇక్కడ వాళ్ళకి వాళ్ళే వాలంటరీగా మీట్ అయ్యి వాళ్ళకి వాళ్ళే ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ ని అనలైజ్ చేసి సాల్వ్ చేస్తారు. ఓకేనా, స్మాల్ గ్రూప్ గా ఫామ్ అవుతారు ఒక ఎంప్లాయీస్. అది క్వాలిటీ సర్కిల్స్ అంటే. అంతేగాని ఒక ఎంప్లాయీ ఆర్డర్స్ ద్వారానో లేకపోతే టాప్ మేనేజ్మెంట్ ఆర్డర్ ద్వారానో వాళ్ళు చేయరు. సో టు రెడ్యూస్ డిఫెక్ట్స్, వేస్ట్ అండ్ రీవర్క్. అంటే ఎందుకు ఇలా క్వాలిటీ సర్కిల్స్ గా ఫామ్ అవుతారు అంటే, ఎంప్లాయీస్ ఏవైతే మనకి డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ ని రెడ్యూస్ చేయడానికి, వేస్ట్ తగ్గించడానికి, అలాగే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవన్నీ తగ్గించడానికి వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి వాటిని సాల్వ్ చేసేస్తారు. టు ఎంకరేజ్ ద ఎంప్లాయీ పార్టిసిపేషన్. ఇది ఎందుకు అంటే, ఎంప్లాయీ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేయడానికి క్వాలిటీ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతారు. టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. అలాగే ప్రొడక్టివిటీ అంటే ఎఫిషియెంట్, దాని యొక్క సామర్థ్యతను పెంచడానికి, ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి క్వాలిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తారనమాట. టు డెవలప్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అమాంగ్ ఎంప్లాయీస్. అంతేకాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి ఎంప్లాయీస్ మధ్య. అలాగే టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ అండ్ ద టీమ్ వర్క్ డెవలప్ అవడానికి, అందరూ గ్రూప్ గా వర్క్ చేయడం, అలాగే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవడానికి ఇలాంటి క్వాలిటీ సర్కిల్స్ ఫామ్ అవుతారు. యాక్చువల్లీ ఇది ఎవరు ఇచ్చారంటే, కైరా ఇష్కావా అనే ఒక జపనీస్ సోషలిస్ట్ ఇచ్చారనమాట ఇది. యాక్చువల్లీ ఇంక్రీజ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ మోరల్. అసలు ఇదేం చేస్తుందంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే విలువల్ని పెంచుతుంది. ఓకేనా, ఎంప్లాయీస్ మధ్య. బెనిఫిట్స్ ఆఫ్ ద క్వాలిటీ సర్కిల్స్, బెనిఫిట్స్ టు ఆర్గనైజేషన్. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి క్వాలిటీ సర్కిల్ వల్ల అంటే, ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. ఒక పక్క ఏమంటారు, క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కాస్ట్ ని రెడ్యూస్ చేస్తుంది, వేస్టేజ్ ని రెడ్యూస్ చేస్తుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని బెటర్ చేస్తుంది. ఓకేనా, ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాన్ని బెటర్ గా సాటిస్ఫై చేస్తుంది. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కల్చర్. అలాగే ఇంప్రూవ్డ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేవి కూడా, అంటే ఎంప్లాయీ రిలేషన్స్ అనేవి కూడా ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్. ఇక్కడ ఇదేమో ఆర్గనైజేషన్ బెనిఫిట్స్, ఇదేమో ఎంప్లాయీస్ కి ఎలాంటి బెనిఫిట్స్ అంటే, హయ్యర్ మోటివేషన్, హయ్యర్ మోటివేషన్ అనేది ఎంప్లాయీస్ మధ్య ఒకరికొకరు మోటివేట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అండ్ రికగ్నిషన్. అంటే వాళ్ళ యొక్క రికగ్నిషన్ కి, వాళ్ళ యొక్క బిలాంగింగ్ కి సెన్స్ అవుతారనమాట. అంటే ఏంటి, గుర్తింపు అనమాట. గుర్తింపు రావడానికి వాళ్ళ ఎంప్లాయీస్ ఎక్కువ పాటుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదైతే వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి. అలాగే బెటర్ కమ్యూనికేషన్ విత్ ద మేనేజ్మెంట్ తో కూడా మంచి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్డ్ కాన్ఫిడెన్స్ మరియు క్రియేటివిటీ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎప్పుడైతే కొత్త
వాళ్ళకి వాళ్ళే క్వాలిటీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకున్నారు. సో స్ట్రక్చర్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్. టాప్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ద సపోర్ట్స్ అండ్ రిసోర్సెస్. ఏ విధంగా ఏమేం కావాలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దానికి సపోర్టింగ్ ని, అలాగే రిసోర్సెస్ వాళ్ళకి ఏమేమి వనరులు కావాలో వాటిని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఎంకరేజెస్ ద క్వాలిటీ సర్కిల్ యాక్టివిటీస్. వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్టింగ్ గా నిలుస్తుంది అనమాట. స్టీరింగ్ కమిటీ ఉంటది. టాప్ మేనేజ్మెంట్ ఫస్ట్, తర్వాత స్టీరింగ్ కమిటీ అంటే ఇట్స్ ఫ్రేమ్ ద పాలసీస్. అంటే ఈ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ యొక్క పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, ఆర్గనైజేషన్ పాలసీస్ ప్రొసీజర్స్ ని మీట్ అవుట్ అవుతూ ఆ క్వాలిటీ అనేది మనం ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి. ఇట్ మానిటర్స్ ద క్వాలిటీ సర్కిల్ పర్ఫార్మెన్స్. ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది, కోఆర్డినేట్ చేస్తుంది. అలాగే లింక్స్ ద మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ సర్కిల్స్. మేనేజ్మెంట్ కి క్వాలిటీ సర్కిల్స్ ని ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఏమి రాకుండా కోఆర్డినేట్ చేస్తుంది అనమాట. ప్రొవైడ్స్ ద గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫెసిలిటేటర్ అంటే ట్రైన్స్ ద మెంబర్స్ గైడ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ని ఎప్పటికప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటది అనమాట. వీళ్ళనే ఫెసిలిటేటర్స్ అంటారు. అలాగే మెంబర్స్ ఎవరికైనా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఆ క్వాలిటీ సర్కిల్ లో ఉంటారు. క్వాలిటీ సర్కిల్ లీడర్ ఏం చేస్తాడంటే మీటింగ్స్ ని కండక్ట్ చేస్తాడు. కోఆర్డినేట్ యాక్టివిటీస్ ని కోఆర్డినేట్ చేస్తారు. కోఆర్డినేట్ అంటే ఎప్పటికప్పుడు ఇంకా ఏమైనా రెక్టిఫై చేయాలా ఏంటి అనేది చూస్తారు అనమాట. క్వాలిటీ సర్కిల్ మెంబర్స్ ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు, పార్టిసిపేట్ యాక్టివ్లీ. సో దీన్ని మొత్తం ఈ క్వాలిటీ సర్కిల్ అనేది ఫిష్ బోన్ డయాగ్రామ్ లో చెప్పారనమాట. ఎవరు అంటే కారో ఇష్కావా. దీన్ని కారో ఇష్కావా డయాగ్రామ్ అని కూడా అంటారు. ఫిష్ బోన్ డయాగ్రామ్ లో చెప్పారు ఆయన. ఫిష్ అంటే ఇక్కడ ఎందుకు ఫిష్ ని తీస్తున్నారో చూడండి. క్వాలిటీ మేనేజ్మెంట్ ఇక్కడ ఫిష్ హెడ్ ఏమో ఒక క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫిష్ హెడ్ తో పోల్చారు. అలాగే బోన్స్ అంటే ఏంటి రూట్ కాజ్ అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 6M బోన్స్ అంటారు. 6M అంటే ఏంటంటే 6 కాజెస్ ఉండొచ్చు సామాన్యంగా. ఏదర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఐరన్ రాడ్స్ ఏదో షర్ట్స్ తయారు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏదర్ వర్కర్స్ అయినా తప్పు చేసి ఉండొచ్చు, డిఫెక్ట్స్ ఎక్కువ, క్వాలిటీలో ఎక్కువ డిఫెక్ట్స్. ఇప్పుడు అదే కదా క్వాలిటీ సర్కిల్ ఏంటి, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం. సో వాళ్ళు ఐడెంటిఫై చేసేటప్పుడు 6 కాజెస్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఒకటి ఎయిదర్ వాళ్ళు వర్కర్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మెథడ్ ఏదైతే ఫాలో అవుతున్న మెథడ్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదంటే ఏదైతే మెషిన్ యూజ్ చేస్తున్నారో, ఎగ్జాంపుల్ షర్ట్స్ కట్ చేసే మెషిన్ ఏదో సరిగ్గా లేదనుకోండి అది. అలాగే మెటీరియల్ అనేది సరైనది కాకపోయి ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మనకు తెలియదు ఎన్వైరన్మెంట్ కాజెస్ రావచ్చు, లేదంటే మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా తీసుకుని ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా మెయిన్ కాజెస్. సబ్ కాజెస్ అనేమో స్మాల్ బోన్స్, చిన్న బోన్స్ లో అంటే చిన్న కాజెస్ అనమాట. నీ మెషిన్ లో ఏదైనా చిన్న ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది సబ్ కాజ్. అందులో ఏదో కట్టింగ్ లో ఏదో ఒక బ్లేడ్ సరిగ్గా లేదనుకోండి, అది సబ్ కాజ్ మెషిన్ లో. సో అలాగా ఒక మ్యాన్ పవర్ లో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ వర్క్ చేస్తుంటే అందులో అతనికి ఏదో ఒంట్లో బాగోక రావట్లేదు అనుకోండి, అతని వల్ల ఇక్కడ క్వాలిటీలో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో అది సబ్ కాజ్. సో ఇవన్నీ ఫిష్ డయాగ్రామ్ లో చెప్పారనమాట. అందుకని ఏం లేదు, మ్యాన్, మెషిన్, మెథడ్, మెటీరియల్, మెజర్మెంట్, మదర్ నేచర్, ఇవన్నీ కూడా ఫిష్ బోన్ లో ఒక బోన్. ఇవి బోన్స్ అనుకుంటే ప్రాబ్లం అనేది హెడ్, ఓకేనా, సాల్వింగ్ అనేది టెయిల్ అనమాట. ఇక్కడ చూడండి అదే ఇచ్చారు. మెయిన్ కేటగిరీస్ మ్యాన్ అయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల, కేర్లెస్నెస్ వల్ల ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మెషిన్ ఏమో పూర్ మెయింటెనెన్స్ లేదా ఎక్విప్మెంట్ పాడైపోయి లేదా ఓల్డ్ అయి ఉండొచ్చు. మెథడ్స్ ఇంప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవటం వల్ల లేదా పూర్ ప్లానింగ్ వల్ల. ఆ మెటీరియల్ అంటే లో క్వాలిటీ రా మెటీరియల్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ తీసుకున్నాం, డిఫెక్టివ్ ఇన్పుట్స్ రావడానికి, లేదా ఇన్పుట్స్ అని అంటే రా మెటీరియల్ డిఫెక్టివ్ గా వచ్చింది అనుకోండి, అంటే మెటీరియల్ వచ్చినప్పుడే ఆ షర్ట్ ఒక క్లాత్ సరిగ్గా లేదు, చిన్న హోల్స్ ఏదో ఉన్నాయి అనుకోండి అలా. మెజర్మెంట్ అంటే ఇన్కరెక్ట్ స్టాండర్డ్స్ లో మెజర్ చేసాం, ఏదో 10 సెంటీమీటర్స్ మెజర్ చేయడానికి ఏదో కొంచెం తేడాగా మెజర్ చేసాం మనం. లేదా ఫ్యాకల్టీ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఫాల్ట్ గా ఇన్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. లేదా ఎన్వైరన్మెంట్, మదర్ నేచర్ అంటే లైటింగ్ సరిగ్గా లేదో, లేదా నాయిస్, హీట్, డస్ట్ వల్ల అలాంటి ఏదైనా క్వాలిటీలో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. సో ఇదంతా ఫిష్ డయాగ్రామ్ లో చూపించారు.
సో నెక్స్ట్ చూద్దాము కైజెన్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కైజెన్ అంటే ఏంటంటే కైజెన్ ఈజ్ ఎ జపనీస్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ దట్ మీన్స్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. కైజెన్ అంటేనే ఏంటంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అర్థం. కై అంటే ఏంటంటే చేంజ్. జన్ అంటే బెటర్, ఇది ఒక జపనీస్ వర్డ్ అనమాట. ఆయన అందులో ఏం చెప్పారంటే ఇది ఒక ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే క్వాలిటీ అనేది ఎప్పుడు కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్, కంటిన్యూస్ గా ఉండాలి, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని చెప్పారు అనమాట. త్రూ స్మాల్ ఆన్ గోయింగ్ ఇంక్రిమెంటల్ చేంజెస్. ఆ చేంజెస్ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న చేంజెస్ తోనే ఆన్ గోయింగ్ అంటే కంటిన్యూస్ గా ఇన్వాల్వింగ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని ఆర్గనైజేషన్ లో ఇన్వాల్వ్ చేస్తూ ఫ్రమ్ టాప్ మేనేజ్మెంట్ టు వర్కర్స్, టాప్ మేనేజ్మెంట్ నుంచి వర్కర్స్ వరకు ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పారు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కైజెన్. కైజెన్ ఏం చెప్పారంటే దాని యొక్క కైజెన్ యొక్క ఆబ్జెక్ట్ మెయిన్ గోల్ ఏంటి అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ క్వాలిటీ. క్వాలిటీలో మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం, వేస్ట్ డిఫెక్ట్స్ ని డిలేస్ ని తగ్గించడం, అలాగే ప్రొడక్టివిటీని ఎఫిషియన్సీని పెంచడం, కాస్ట్ ని రెడ్యూస్ చేయడం, ఎంప్లాయీ యొక్క ఇన్వాల్వ్మెంట్ మరియు టీమ్ వర్క్ ని మనం ఎక్కువ ప్రపోజ్ చేయడం, ఆ తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ని అంటే కస్టమర్స్ యొక్క అవసరాన్ని సాటిస్ఫై చేయడం, ఇవన్నీ ఆబ్జెక్ట్ మెయిన్. దానికోసం మనం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాం. కీ ఫీచర్స్ ఏంటంటే కంటిన్యూస్ అండ్ ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్. పేరులోనే ఉంది. కే అంటే చేంజ్ బెటర్ గా మనం ఇంప్రూవ్ చేయాలి. ఎలాగా? కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేస్తూ. ఎంప్లాయీస్ పార్టిసిపేట్ అట్ ఆల్ లెవెల్స్, టాప్ మేనేజ్మెంట్ నుంచి వర్కర్స్ వరకు అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది ప్రాసెస్ ఓరియంటెడ్ అప్రోచ్. ప్రాసెస్ అంటే ఏ విధంగా ఇన్పుట్ టు అవుట్పుట్ రెడీ చేసేటప్పుడు మనం క్వాలిటీ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం మనం. ఇది లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్ కల్చర్. అలాగే ఫోకస్ ఆన్ ప్రివెన్షన్ రాదర్ దాన్ కరెక్షన్. కరెక్ట్ చేయడానికి కాదు, మనకి ప్రివెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు డిఫెక్ట్స్ అనేవి వచ్చిన తర్వాత ఏదో కరెక్ట్ చేయడం కాదు, ముందుగానే మనం ప్రివెంట్ చేయడానికి కైజెన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మనం ఫాలో అవుతున్నాం అనమాట. ఇందులో 5S చెప్పారనమాట. 5S ఏంటనేది చూద్దాం. 5S ఫ్రేమ్వర్క్ ఆఫ్ కైజెన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పారంటే ఒక వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్ లో మనం ఎటువంటివి ఫాలో అవ్వాలి, ఎటువంటి మెథడ్స్ అనేవి ఫాలో అవ్వాలి అని చెప్పారనమాట. వర్క్ ప్లేస్ ని క్లీన్డ్ గా, ఆర్గనైజ్డ్ గా, అలాగే ఎఫిషియెంట్ గా ఉంచడానికి ఎలా మెయింటైన్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. ఆ సిస్టమ్ ని ఒక ఫ్రేమ్ వర్క్ అని చెప్పారు. ఫస్ట్ ఏంటి అంటే సిరి అంటే సార్ట్ అంటే ఇంకో పేరు ఏంటంటే టైడీనెస్. అంటే అన్నెసెసరీ ఐటమ్స్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వర్క్ ప్లేస్ లో ఉంది, మనం ఒక వర్కర్స్ ఒక ఫ్యాక్టరీ ఉంది, అందులో ఎక్కడ పడితే అక్కడ ఏవో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏదైనా సిజర్స్ ఎక్విప్మెంట్స్ ఏమి యూజ్ చేస్తే అవి అన్నెసరీ ఐటమ్స్ అన్ని నెసరీ ఐటమ్స్ అన్ని కలిసి ఉన్నాయి అనుకోండి, వాటిని ఫస్ట్ సపరేట్ చేయాలి, సార్ట్ అవుట్ చేయాలి. సార్ట్ అవుట్ అంటే సపరేటింగ్ అని. అందుకనే క్లీన్లీనెస్. సైరీ అంటేనే క్లీన్లీనెస్. రిమూవ్ ద అన్వాంటెడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద వర్క్ ప్లేస్. ఏవైతే అవసరం లేదో వేస్ట్, డస్ట్ ఇలాంటివన్నీ అన్వాంటెడ్ మెటీరియల్ అన్ని కూడా తీసేసి ఏవైతే అవసరమో అవి మొత్తం రీఅరేంజ్ చేసుకుంటాం మనం. దాన్నే సైరీ అంటారు. సో కైజెన్ ఏం చెప్పారు, వర్క్ ప్లేస్ అనేది ఎప్పుడు ఆర్గనైజ్డ్ గా ఉండాలి. ఆర్గనైజ్డ్ గా ఉండాలంటే క్లీన్ గా, ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేసుకోవాలి, ఎఫెక్టివ్ గా అని చెప్పారు అనమాట. దానికి 5S ఇచ్చారు. ఫస్ట్ ది సిరి అంటే టైడీనెస్. టైడీనెస్ అంటే క్లీన్ గా ఉంచుకోవాలి ఫస్ట్. సైటన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్. ఒక ఆర్డర్ ప్రకారం మనం పెట్టుకోవాలన్నమాట. అంటే నీడెడ్ ఐటమ్స్ ఏంటో అది కరెక్ట్ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజింగ్ ద ఐటమ్స్ సో దే ఆర్ ఈజీ టు ఫైండ్ అండ్ యూజ్. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసి, ఇప్పుడు ఏదో క్లచర్ కావాలి, ఏదో బిగించాలి, దాని ఆర్డర్ ప్రకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైర్స్ బిగించాలనుకోండి, ఒక కార్ మన కంపెనీ సో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా, దాని ప్రకారం మనం ఐటమ్స్ అనేవి అరేంజ్ చేసుకుంటాం. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే ప్రతి ఒక్కటి ఉండాలి, దాని ప్లేస్ లో ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, సెర్చ్ టైం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ సీసో అంటే షైన్ అంటే క్లీన్లీనెస్. అంటే ఎప్పుడు వర్క్ ప్లేస్ ని ఎప్పటికప్పుడు మనం చాలా క్లీన్ గా ఉంచుకోవాలన్నమాట. ఏది పడితే అది అక్కడ ఇక్కడ మూటలుగా పడేసి వేస్టేజ్ అంతా డిఫెక్టివ్ ఐటమ్స్ ని అలా ఉండకూడదు అనమాట. అప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది. ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని చెప్తున్నారు. ఐడెంటిఫై ద అబ్నార్మాలిటీస్ డ్యూరింగ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏదైనా అబ్నార్మల్ గా ఉంటే దాటిని ఐడెంటిఫై చేయాలన్నమాట. దీనికి ఎందుకోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్లేస్ లో వర్క్ చేస్తున్నారు, ఏవో కటింగ్ బ్లేడ్స్ ఏవో కింద ఉన్నాయి, చూసుకోకుండా తొక్కేశారు అనుకోండి, ఏమవుతుంది, వెంటనే వర్కర్స్ కి
కాలేదో ఇంజురీస్ అవ్వటం ఇలాంటివి అవుతాయి కదా. సో అందుకని వర్కింగ్ ప్లేస్ ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పారు. అలాగే షికిట్సో అంటే స్టాండర్డైజేషన్ అంటే ఏంటి, రూల్స్ క్రియేట్ చేయాలి. అంటే డెవలప్ స్టాండర్డ్ ఫర్ సార్టింగ్, ఆర్డరింగ్ అండ్ క్లీనింగ్. అంటే సార్ట్ చేయడానికి, ఆర్డర్ చేయడానికి, క్లీన్ గా ఉంచడానికి ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నమాట. రూల్స్ చెక్ లిస్ట్, కంట్రోల్ పెట్టాలి. అంటే ఎవరో ఒకరు మానిటర్ చేసేటట్టుగా ఉంచుకోవాలన్నమాట. అలాగే ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టాలి. అంటే ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే షిట్సుకే అంటే సస్టైనబిలిటీ అంటే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. అది సెల్ఫ్ డిసిప్లిన్ అయి ఉండొచ్చు, లేదా మానిటరైజ్డ్ డిసిప్లిన్ అంటే ఏంటి, ఎవరో ఒకరు మన పైన అధికారులు అన్నమాట ఉంచి దాని ద్వారా మనం డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయడం. మెయింటైన్ అండ్ ఫాలో ద స్టాండర్డ్స్ కంటిన్యూస్లీ. ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కరెక్ట్ గా ఫాలో అవటం. అంటే ఏ ప్లేస్ లో ఏది ఉంచాలి, ఏది ఇప్పుడు ఒకసారి తీసారనుకోండి దాన్ని ఆ ప్లేస్ లోనే మళ్ళీ పెట్టేయాలి. అలాగే సెల్ఫ్ డిసిప్లైన్, అలాగే అదొక హ్యాబిట్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. ఇది 5S ఫ్లో వర్క్ అన్నమాట. ఈ విధంగా మనం వర్క్ ప్లేస్ ని ఎప్పుడు కూడా మనం క్లీన్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటే అప్పుడు ఎఫిషియెంట్ గా ఉండగలం అని చెప్పారు. అది 5S ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ చూద్దాము బెంచ్ మార్కింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బెంచ్ మార్కింగ్ అంటే ఏంటంటే, బెంచ్ మార్కింగ్ ఈజ్ అ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ an organization products, services or process with the best in class organization to identify the performance gaps and adopt the best practices for improvement. ఇందులో ఏం చేస్తామంటే, మనం ఒక ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ వేరే బెస్ట్ ప్రొడక్ట్ తో కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఫోన్ కంపెనీ, నేను ఒక ఫోన్ తయారు చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఒక యాపిల్ కంపెనీ అనేది బెస్ట్ గా ఉంది మార్కెట్ లో. అప్పుడు నేను ఏం చేస్తాను, యాపిల్ తో నేను కంపేర్ చేసుకుంటాను. నా ఫీచర్స్ ఎలా ఉన్నాయి, నా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, నా స్టైల్స్ ఎలా ఉంది, నా ఫోన్ స్టైల్, అలాగే ఎటువంటివి నేను ప్రొవైడ్ చేస్తున్నాను అని కంపేర్ చేసుకుని ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తానంటే నా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటా. దాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. ఓకేనా. బెంచ్ మార్కింగ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ అండ్ ఆర్గనైజేషన్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఆర్ ప్రాసెస్ విత్ ఇన్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఆర్గనైజేషన్. ఏదైతే బెస్ట్ ఆర్గనైజేషన్ ఉందో దాంతో మన ప్రొడక్ట్స్ ని కానీ, సర్వీసెస్ ని కానీ, అలాగే మన యొక్క ప్రాసెస్ ని కానీ, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని కంపేర్ చేసుకుని ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడాన్ని బెంచ్ మార్కింగ్ అంటారు. ఆబ్జెక్టివ్స్. దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, బెంచ్ మార్కింగ్ హెల్ప్స్ ఇన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దీనివల్ల మనకి కంటిన్యూస్ గా ఇంప్రూవ్ అవుతా ఉంటాము, అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మనకి. టు ఐడెంటిఫై ద పర్ఫార్మెన్స్ గ్యాప్స్. పర్ఫార్మెన్స్ లో ఎంత గ్యాప్ ఉందని ఐడెంటిఫై చేయడానికి, అలాగే బెస్ట్ ప్రాక్టీసెస్ ని లర్న్ చేయడానికి, క్వాలిటీని, ప్రొడక్టివిటీని పెంపొందించుకోవడానికి, కాస్ట్ ని, వేస్ట్ ని తగ్గించుకోవడానికి, అలాగే కస్టమర్ ని ఎక్కువగా సాటిస్ఫై చేయడానికి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ని అచీవ్ చేయడానికి. అలాగే టైప్స్ ఆఫ్ లేదా లెవెల్స్ ఆఫ్ బెంచ్ మార్కింగ్. 4 మెయిన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ అంటే కంపారిజన్ విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్. అంటే మన ఆర్గనైజేషన్ లోనే మనం కంపేర్ చేసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అకౌంటింగ్ డిపార్ట్మెంట్ నాది అనుకోండి, సేల్స్ డిపార్ట్మెంట్ ని లేదా సేల్స్ డిపార్ట్మెంట్ కి ఇంకో బ్రాంచ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. అదే డిపార్ట్మెంట్ లో అదే సేల్స్ డిపార్ట్మెంట్ 2 బ్రాంచెస్, ఏ బ్రాంచ్, బి బ్రాంచ్ ఉందనుకోండి. బి బ్రాంచ్ వాళ్ళు బాగా సేల్స్ చేస్తున్నారు, అలాగే చాలా క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి. సో అదే దాంతో కంపేర్ చేసుకుని ఎక్కడ మనకు లోపాలు ఉన్నాయో మనం సరి చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా స్టాండర్డ్స్ అనేవి మనం ఇస్తాం అనమాట. ఈజీ టు ఇంప్లిమెంట్, లో కాస్ట్, డేటా ఈజీలీ అవైలబుల్. దీని అడ్వాంటేజెస్ ఎందుకంటే ఇది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, లో కాస్ట్. ఎందుకంటే బయట ఆర్గనైజేషన్స్ తో మనం ఏం కంపేర్ చేయట్లా, విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లోనే మనం కంపారిజన్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్. ఇంటర్నల్ అంటేనే విత్ ఇన్ అని అర్థం. సో నెక్స్ట్ ఇది కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్. కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్ అంటే డైరెక్ట్ గా మన కాంపిటేటర్స్ తో మనం కంపేర్ చేసుకోవడం. కంపారిజన్ విత్ ద డైరెక్ట్ కాంపిటేటర్. మన కాంపిటేటర్ అంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీకి బాగా బి అనే కంపెనీ కూడా కాంపిటేటర్ అనుకోండి. ఆ కాంపిటేటర్ తో కంపేర్ చేసుకుంటాం. వీడి క్వాలిటీ ఎంత ఉంది, ఎందుకని మనకన్నా హై క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు, వాళ్ళ ఎంప్లాయీస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుంటాం. ఓకేనా. అందుకని అది కాంపిటేటివ్ బెంచ్ మార్కింగ్ అంటారు. కంపేరింగ్ విత్ ద అదర్ కాంపిటేటర్స్. డైరెక్ట్ గా మన కాంపిటేటర్ తో మనం కంపేర్ చేసుకుంటాం.
నెక్స్ట్ ఇది ఫంక్షనల్ బెంచ్ మార్కింగ్. ఫంక్షనల్ బెంచ్ మార్కింగ్ కంపారిజన్ విత్ ద ఆర్గనైజేషన్ హ్యావింగ్ సిమిలర్ ఫంక్షన్స్ ఈవెన్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. మన లాంటి ఫంక్షన్స్ అంటే అటువంటివే చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా రీటైల్ కంపెనీ ఉందనుకోండి, స్టడింగ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆఫ్ రీటైల్ కంపెనీ టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెంటరీస్. మనకి ఇన్వెంటరీ అంటే స్టాక్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ అనేది మనకి ఎప్పుడు స్టాక్ ఉండిపోతా ఉంటుంది. ఎందుకు ఉండిపోతుంది అని చెప్పేసి ఒక రీటైల్ కంపెనీ ఇలాగే ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంది, ఇలాంటి ఫంక్షన్స్ చేస్తుంది అనుకోండి. ఆ ఫంక్షన్ అటువంటి ఫంక్షన్స్ మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఎటువంటివి చేస్తుంది, ఎటువంటి ఇన్వెంటరీ అనేది మెయింటైన్ అవ్వకుండా ఎప్పటికప్పుడు అవి సేల్ అయ్యేలాగే ఎటువంటి చేస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, అలాగే ఎటువంటి ప్రణాళికలు చేస్తుంది, ప్లానింగ్స్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూస్తా ఉన్నాం. సో అందుకే అంటే సిమిలర్ ఫంక్షన్స్ ని డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో ఎలా చేస్తున్నారు అనేది కంపేర్ చేస్తూ అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం. జెనరిక్ బెంచ్ మార్కింగ్. జెనరిక్ అంటే పేరులోనే ఉంది, జెనరిక్ అంటే కామన్ అని అర్థం. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎనీవేర్ అంటే బేసిక్ ప్రాసెస్, అక్కడ ఎక్కడైనా ఏ ప్రాసెస్ ఎక్కడ జరిగినా వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇప్పుడు హాస్పిటాలిటీలో చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, మన బ్యాంక్స్ లో అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఫైల్స్ అవన్నీ పడేసి ఉన్నాయి, ఏదో అలా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు ఎత్తుకోవడం, దానివల్ల టైం కన్స్యూమింగ్ అవుతుంది అనుకోండి. సో దీంట్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి మనం బ్యాంక్ లో ఇంప్లిమెంట్ చేసాం. అంటే జనరల్ గా అంటే ఒక్కటి అని చెప్పలేం. ఈ ఇండస్ట్రీ కామన్ అక్రాస్ ఇండస్ట్రీస్, అంటే ఎటువంటి ఇండస్ట్రీలోదైనా ఉండొచ్చు. ఇప్పుడు నాది షర్ట్ కంపెనీ అని షర్ట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోనే కంపేర్ చేసుకుని నేను వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ స్టాండర్డ్స్ కాదు, అది షర్ట్ ఇండస్ట్రీగా ఉండొచ్చు, లేదా ఏదో పెన్సిల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు. సో అర్థమైందా? ఇప్పుడు అంటే అక్రాస్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీ అయినా వాటి యొక్క బెస్ట్ ప్రాసెసెస్ ఏమున్నాయో అవి తీసుకొచ్చి మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవటం. అందుకే ఇది జెనరిక్ బెంచ్ మార్కింగ్ అన్నారనమాట. సో ఫ్లో ఆఫ్ లెవెల్స్ చూడండి, ఇంటర్నల్, కాంపిటేటివ్, ఫంక్షనల్, జెనరిక్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా ఇన్నోవేషన్, కొత్త క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. కస్టమర్ ఓరియంటెడ్ ఇంప్రూవ్మెంట్, అలాగే ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్, ఏవైతే ఇన్ఎఫిషియంట్ ఆపరేషన్స్ ఉన్నాయో అన్ని తగ్గిపోతాయి. ఓకే, అదే ఇది నెక్స్ట్ ఎక్కడికి సిక్స్ సిగ్మా. నెక్స్ట్ చూడండి, సిక్స్ సిగ్మా is a quality management methodology aimed at reducing the defects and variations in process to achieve near perfect quality. ఇది సిక్స్ సిగ్మా అనేది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చిందంటే మోటరోలా ఉంది కదా, మన మోటరోలా అనేది ఈ సిక్స్ సిగ్మా అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ప్రాసెస్ లో డిఫెక్ట్స్ ని ఆల్మోస్ట్ జీరో చేసేయాలి, దీన్ని చేసేయాలి అనే చెప్పి ఒక టెక్నిక్ అనేది మెథడాలజీ అనేది తీసుకొచ్చింది. అదే సిక్స్ సిగ్మా టెక్నిక్. ఓకేనా, సిక్స్ సిగ్మా మెథడాలజీ క్వాలిటీ మేనేజ్మెంట్ లో దీని గోల్ ఏంటంటే 3.4 డిఫెక్ట్స్ పర్ మిలియన్ ఆపర్చునిటీ. 1 మిలియన్ కి ఓన్లీ 3.4 డిఫెక్ట్స్ ఉండాలి అని చెప్పేసి పెట్టింది అనమాట. ఓకేనా, డిపిఎంఓ అంటే డిఫెక్ట్ పర్ మిలియన్ ఆపర్చునిటీస్ అని. డిపిఎంఓ అంటే డిఫెక్ట్ పర్ మిలియన్ ఆపర్చునిటీ, అంటే మిలియన్స్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 మిలియన్ పెన్సిల్స్ అనేవి నేను తయారు చేస్తాను, అందులో 3.4 మనకి డిఫెక్ట్స్ ఉండాలన్నమాట. ఓకేనా, అది సిక్స్ సిగ్మా మెథడాలజీ. మరి దీనికి సంబంధించిన ఎటువంటి మెథడాలజీ అనేది ఫాలో అవుతుంది, సిక్స్ సిగ్మా అంటే ఏంటో చూద్దాం. సిగ్మా రిప్రజెంట్స్ ద స్టాండర్డ్ డీవియేషన్. పేరులోనే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒక డీవియేషన్ స్టాండర్డ్ అనేది పెడుతుంది. ఓకే, ఇంతకు మించి డిఫెక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పి ఒక డీవియేషన్ అనేది పెడుతుంది. డీవియేషన్ అంటే చేంజెస్, ఒక స్టాండర్డైజ్డ్ చేంజ్, ఇంతకు మించి చేంజ్ అనేది ఉండకూడదు అని. ఓకే, ఇట్ మెజర్స్ ద ప్రాసెస్ వేరియేషన్, ప్రాసెస్ లో ఉన్న చేంజెస్ ని ఫస్ట్ మెజర్ చేస్తాయి. హై సిగ్మా లెవెల్ ఫ్యూయర్ డిఫెక్ట్స్, ఎక్కువ సిగ్మా లెవెల్ ఉందనుకోండి అంటే డిఫెక్ట్స్ తక్కువ ఉన్నాయని అర్థం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిక్స్ సిగ్మా, అసలు సిక్స్ సిగ్మా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే డిఫెక్ట్స్ ని, ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయడం, మినిమం ప్రాసెస్ వేరియేషన్, ప్రాసెస్ లో అంటే రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు అయ్యే వరకు డిఫెక్ట్ అనేవి తగ్గించడానికి, ఆ ప్రాసెస్ లో ఉన్న చేంజెస్ ని తగ్గించడానికి, అలాగే ప్రొడక్ట్ సర్వీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడానికి, ఆపరేషనల్ కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి, ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి సిక్స్ సిగ్మా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఈ సిక్స్ సిగ్మా చూడండి, ఫస్ట్ ది డిఎంఏఐసి, డెమైక్ అంటారు. సో డిమైక్ మెథడాలజీ ఏంటంటే దీంట్లో ఏం చెప్పారు, ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. డిఫైన్ అంటే ఐడెంటిఫికేషన్, ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి అసలు కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారు, మన దగ్గర ఏం ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్సిలే తీసుకున్నాను అనుకోండి, లేదా ఫోన్ తీసుకోండి, ఫోన్ లో ఎటువంటి ఫీచర్స్ కోరుకుంటున్నారు, మన దగ్గర ఏం ప్రాబ్లం ఉంది
అనేది ఐడెంటిఫై చేస్తాం. డిఫైన్ ద ప్రాజెక్ట్ గోల్స్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, దీని స్టాండర్డ్స్ ఇలా పెంచాలి, దీనికోసం మనం ఇటువంటి ప్లానింగ్ చేయాలి, ఇటువంటి టెక్నాలజీ వాడాలి, ఇటువంటి ఫీచర్స్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 GB మెమరీ ఉందనుకోండి, 16 GB పెంచాలి. ఇవి గోల్. ఒక గోల్ అనేది పెట్టుకుంటుంది, ప్రాజెక్ట్ గోల్స్ అంటారు. అది డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్ చేయాలి. ఇప్పుడు దాన్ని బట్టి మనం డేటా అనేది కలెక్ట్ చేయాలి. ఓకే, 8 GB 16 GB చేయాలంటే ఎటువంటి మనం తీసుకోవాలి, ఓకేనా, ఎటువంటి ఫీచర్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ 8 GB చేయాలంటే ఎలాంటి తీసుకోవాలి, ఎటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మన కరెంట్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఎటువంటిది అని మెజర్ చేయాలి. తర్వాత అనాలిసిస్ అంటే ఐడెంటిఫై ద రూట్ కాజ్ ఆఫ్ డిఫెక్ట్స్. మన దగ్గర ఉన్న డిఫెక్ట్స్ కి, క్వాలిటీ డిఫెక్ట్స్ కి ఎందుకు అవుతున్నాయి, ఎందుకు ఇంత మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఏదో తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం వైల్ కంపేర్ టు అదర్స్. సో ఎందుకని దాని కాజ్ ఏంటనేది చూస్తాం. మనం స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేస్తాం, క్వాలిటీ డిఫెక్ట్స్, కంట్రోల్ చార్ట్స్ అలాంటివి అనమాట. అలాగే నెక్స్ట్ ఇంప్రూవ్, డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ద సొల్యూషన్. దీనికి సంబంధించిన సొల్యూషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు డిఫెక్ట్స్ ని, వేరియేషన్స్ ని రెడ్యూస్ చేస్తాం. కంట్రోల్, మానిటర్ ద ఇంప్రూవ్డ్ ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ ని ఏదైతే మనం డిఫెక్ట్ కంట్రోల్ చేసామో ఆ ప్రోడక్ట్ ని మళ్ళీ ప్రాసెస్ మానిటర్ చేస్తాం, చూసుకుంటాం అనమాట, జాగ్రత్త పడి మానిటర్ చేస్తాం, కోఆర్డినేట్ చేసి కంట్రోల్ చేయాలి. తర్వాత ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ. దీని ద్వారా అలాగే సస్టైనబుల్ లాంగ్ టర్మ్ గా ఇవి చేంజ్ అవ్వకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఇది 6 Sigma డెమైక్. అలాగే డిఎంఏడివి ఏంటంటే 6 Sigma మెథడాలజీలో ఇట్ యూజ్ టు డిజైన్ ద న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాసెస్ ఆర్ టు రీడిజైన్ ఎగ్జిస్టింగ్ వన్స్ వెన్ డెమైక్ కెనాట్ మీట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఎప్పుడైతే ఈ డెమైక్ ప్రాసెస్ కనుక కస్టమర్ రిక్వైర్మెంట్స్ ని మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అంటే కస్టమర్స్ ని సరిగ్గా సాటిస్ఫై చేయాల. నేను ఏదో కొత్త ఫోన్, ఇప్పుడు చిన్న ఫోన్ రెడీ చేశాను, ఆ ఫోన్ ని మళ్ళీ వేరే కంపెనీస్ తో కంపేర్ చేసుకుని దాన్ని మళ్ళీ రీఫీచర్డ్ చేశాను, కానీ అది అంత బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ డిఎంఏడివి ప్రాసెస్ అనేది 6 Sigmaలో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదేంటంటే కొత్త ప్రొడక్ట్స్ లేదా కొత్త ప్రాసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, లేదా ఎగ్జిస్టింగ్ వన్ ని మళ్ళీ రీడిజైన్ చేయడం. సామాన్యంగా ఇది న్యూ ప్రొడక్ట్స్ ఆర్ ప్రాసెస్ కి డిఎంఏడివి ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు 6 Sigmaలో. ఫస్ట్ ఇది డిఫైన్ చేస్తారు, ఏంటంటే కస్టమర్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కనుక్కుంటారు ఫస్ట్. తర్వాత డిఫైన్ ద ప్రాజెక్ట్ గోల్స్. సేమ్స్ ప్రాజెక్ట్ గోల్స్ అనేవి పెడతారు, వాటి స్కోప్ ఏంటో చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు. క్రిటికల్ టు క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ అంటే క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కి మనకి ఏవి ఆటంకాలు ఉన్నాయి, అబ్స్టాకిల్స్ ఉన్నాయి, క్రిటికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ప్రాబ్లం ఉంది, లేదా మెషిన్స్ లో మనం అంత ఇవ్వలేకపోతున్నాం, లేదా మ్యాన్ పవర్ తక్కువ ఉంది, అనేది ఏది అనేది ఐడెంటిఫై చేస్తారు. తర్వాత మెజర్ చేస్తారు, మెజర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటనేవి మెజర్ చేసి ఆ కస్టమర్ నీడ్స్ ని మెజరబుల్ స్పెసిఫికేషన్స్ గా మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు నేను కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి నేను ప్రాబ్లం ఏమేంటి, మీరు ఏమేమి కోరుకుంటున్నారు నన్ను అడిగాను అనుకోండి, నాకు 8 GB మెమరీ కావాలండి ఈ ఫోన్ లో, లేదా 16 GB మెమరీ కావాలండి, అలాగే నేను ఫోన్ వీడియోస్ చాలా క్లారిటీగా ఉండాలండి, అలాగే 50 MP కెమెరా కాకుండా ఒక అట్లీస్ట్ 100 MP అయినా ఉండాలండి, ఏదో అలాంటి స్పెసిఫికేషన్స్ చెప్పారన్న. అంటే కస్టమర్స్ నీడ్స్ ని మనం స్పెసిఫికేషన్స్ గా కన్వర్ట్ చేయడం. సో ఐడెంటిఫై ద రిస్క్స్ అండ్ కన్స్ట్రెయింట్స్. ఏవైతే రిస్క్ ఉన్నాయో, కన్స్ట్రెయింట్స్ ఉన్నాయో ఇలా చేయడంలో మనకి అవి ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా మెజరింగ్ లో వస్తుంది. తర్వాత అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ ఏమో ప్లాన్ చేస్తాం, మెజర్ చేస్తాం, తర్వాత సేమ్ అనాలిసిస్ చేస్తాం. అనలైజ్ ద డిజైన్ ఆల్టర్నేటివ్స్. అలాగే మన డిజైన్ ఆల్టర్నేటివ్స్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తాం. ఎవాల్యుయేట్ ఫీజిబిలిటీ అండ్ రిస్క్స్ ఏమున్నాయి ఇవి తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఫోనే చేంజ్ చేయాలనుకున్నాను నేను, లేదా కొత్తది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, అందులో మనకి రిస్క్ ఎలాంటివి ఉన్నాయి అనేది మనం చూస్తాం అనమాట. సెలెక్ట్ ద బెస్ట్ డిజైన్ ఆప్షన్. అలాగే ఉన్న వాటిలో ఏది బెస్ట్ అనేది చూస్తాం అనమాట, బెస్ట్ ఆప్షన్. డిజైన్ ద ప్రొడక్ట్ ఆర్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్డ్ గా మనం ఆ ప్రొడక్ట్ లేదా ప్రాసెస్ ని డిజైన్ చేస్తాం. అలాగే డిజైన్ టు మీట్ ద CTQs అంటే క్రిటికల్ టు క్వాలిటీ, అంటే మన అబ్స్టాకిల్స్ తీసేసి దాన్ని క్వాలిటేటివ్ గా డిజైన్ చేయడానికి, మీట్ చేయడానికి ఎటువంటి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేయడం. డెవలప్ ద ప్రోటోటైప్స్ ఆర్ పైలట్ డిజైన్స్. ఓకేనా, పైలట్ డిజైన్స్ అండ్ పైలట్ అంటే ఏంటి, శాంపుల్ డిజైన్స్. వెరిఫై అంటే టెస్ట్ అండ్ వ్యాలిడేట్ ద డిజైన్ ని మనం వ్యాలిడేట్ చేసి టెస్ట్ చేస్తాం. వెరిఫై దట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్. సో
నెక్స్ట్ చూద్దాము ISO 9000 స్టాండర్డ్స్. ISO 9000 ISO అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్. దేనికి అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట. ఏ విధంగా ఒక మన యొక్క ప్రొడక్ట్ లో క్వాలిటీ అనేది ఉంది, అది సేఫ్టీగా ఉందా, ఎఫిషియెంట్ గా ఉందా, కన్సిస్టెన్సీగా ఉందా, ప్రొడక్ట్ అనేది పర్ఫార్మెన్స్ బాగుందా, ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క కన్సిస్టెన్సీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అది సేఫ్ అయినా, ఒక కస్టమర్ దగ్గరికి ఒక పీపుల్ లోకి మనం ఆ ప్రొడక్ట్ ని రిలీజ్ చేస్తే, లేదా దాని యొక్క ఎఫిషియన్సీ అనేది ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజ్డ్ బోర్డ్ అని చెప్పి అదొక ఇంటర్నేషనల్ బాడీ వాళ్ళు చూస్తారనమాట. ఓకే, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. వాట్ ఈజ్ ISO 9000? అసలు ISO 9000 అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్. అంటే క్వాలిటీలో ఎటువంటి నియామకాలు, నిర్దిష్టమైన నియమాలు అనేవి ఫాలో అవుతున్నారు. అంటే దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాని యొక్క సైజ్ ఎలా ఉంది, ఓకేనా. సో అదొక క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ ISO 9000 అనేది ఏంటంటే క్వాలిటీని చెక్ చేస్తారు. టు ఎన్ష్యూర్ ద ఆర్గనైజేషన్ కన్సిస్టెంట్లీ మీట్ ద కస్టమర్ అండ్ రెగ్యులారిటీ రిక్వైర్మెంట్స్. అంటే కస్టమర్స్ యొక్క నీడ్స్ ని కరెక్ట్ గా సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెప్పేసి ISO 9000 అనేది ఆర్గనైజేషన్ చూస్తుంది అనమాట. ఓకేనా, ఇది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అది క్వాలిటీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ క్వాలిటీ అనేది కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నారా, కరెక్ట్ క్వాలిటీ అంటే అన్ని, ఇప్పుడు ఫ్యాక్టరీలో కొన్ని టన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకెళ్తారు, అన్ని ప్రొడక్ట్స్ కి సేమ్ క్వాలిటీ అనేది కన్సిస్టెంట్ గా ఉందా లేదా, ఇంప్రూవ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ నీడ్స్ ని వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నారా, వర్క్ ప్రాసెస్ అనేది ఒక నిర్దిష్టంగా ఉందా లేదా, అంటే ఒక్కొక్కటి ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఏమో ఒక క్వాలిటీలో ఉండి, కొన్ని ప్రొడక్ట్స్ సరిగ్గా లేక ఒక సైజ్ లో ఉండి, ఇలా వర్క్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉందా, ఎర్రర్స్ అనేవి తక్కువ ఉన్నాయా, అలాగే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉందా క్వాలిటీలో అనేది చూస్తారనమాట. ఈ ISO 9000 ఫ్యామిలీ ఆఫ్ స్టాండర్డ్స్ ని ఒక్కొక్కటి ఉందన్నమాట. ఈ 9000, 9001 ఇలా ఒక్కొక్క స్టాండర్డ్స్ ఒక్కొక్కటి దాన్ని రెఫర్ చేస్తా ఉంటాయి. ISO 9000 ఏమో క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, అంటే క్వాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూస్తుంది. ISO 9001 ఏమో ఓన్లీ సర్టిఫైబుల్ స్టాండర్డ్స్ ఇన్, అంటే మినిమం కొన్ని సర్టిఫైడ్ స్టాండర్డ్స్ అనేవి, అంటే ఒక క్వాలిటీ అనో, ఒక సైజ్ అనో, కొంత పర్ఫార్మెన్స్ అనో, ఇలా కొన్ని సర్టిఫైడ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా అని చెప్పేసి ISO 9001 అనేది చూస్తుంది అనమాట. నెక్స్ట్ ISO 9004 ఇదేంటంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చూస్తుంది. అంటే ముందుకి ఇప్పటికి పర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది చూస్తుంది అనమాట. అలాగే ఆర్గనైజేషన్ లాంగ్ టర్మ్ గా సక్సీడ్ అవుతుందా లేదా అని చూస్తుంది. అలాగే ISO 19011 అదేం చేస్తుందంటే గైడ్ లైన్స్ ఫర్ ఆడిటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కి గైడ్ లైన్స్ అనేది ఇస్తుంది, ఈ విధంగా ఆడిట్ చేయాలి అని చెప్పి. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ కి సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని ఇది ప్రొవైడ్ చేస్తాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ISO స్టాండర్డ్స్. ISO 9000 ఇదేమో క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్పాను కదా. అలాగే 14001 ఇదేమో ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉందా, ఇది సేఫ్ అయినా ఈ ప్రొడక్ట్ బయటకు వస్తే, అదే ఏమైనా పొల్యూషన్ కి, అంటే సౌండ్ పొల్యూషన్, నాయిస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ యూజ్ చేస్తున్నాం, అది ఎన్వైరన్మెంట్ కి సేఫ్ అయినా, దాని బ్యాటరీ కానీ దాని సస్టైనబుల్ గా ఉందా, అలాగే ఏదైనా పొల్యూషన్ ని క్రియేట్ చేసేటట్టు ఉందా, ఇది ఏ ప్రొడక్ట్ అయినా. సో ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్ గురించి చూసుకుంటుంది. అలాగే ISO 45001 ఏం చేస్తా అంటే ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ, హెల్త్ కి సేఫ్టీకి ఏమీ రిస్క్ లేకుండా ఉందా అనేది చూస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ రీసెంట్ గా రీప్లేస్ అయింది. OHSAS 18001 అనేది దాంతో రీప్లేస్ అయింది. ISO 22000 ఏమో ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఫుడ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీద అన్నిటి మీద చూడండి ISO 22000 ఉంటుంది. సో వాటి యొక్క ఇది ఉంటుంది అనమాట. సో ISO 22000 ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కి ఫుడ్ సేఫ్టీగా ఉందా లేదా అని చూస్తారు. HACCP బేస్డ్ సిస్టమ్ అనమాట. అంటే హజార్డస్ యాక్సెప్టబుల్ అనేది ఉంటుంది ఇది. సో దానికి సంబంధించిన అనమాట. అంటే హెల్తీగా ఉందా లేదా అనేది చూస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏమి యూజ్ చేయలేదు కదా, కెమికల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదా, అవి ఏమి సేఫ్టీ అయినా అని చెప్పేసి చూస్తుంది. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, అంటే డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ 27001 ISO 27001 అంటారు. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి, డేటాకి సంబంధించినవన్నీ చూస్తుంది అనమాట. రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ అసెట్స్. అలాగే ISO 50001 ఏమో ఎనర్జీ మేనేజ్మెంట్, ఎనర్జీ యూసేజ్ కి సంబంధించిన వాటి ఎఫిషియన్సీ చూస్తుంది. అలాగే కాస్ట్ అండ్ ఎనర్జీ రిడక్షన్.
ఇదేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ కి సంబంధించినవి. ఆ ప్రొడక్ట్ సిఎస్ఆర్ కి సంబంధించి ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఉందనుకోండి, టాటా సిఎస్ఆర్ కి సంబంధించి ఉందా లేదా అనేది చూస్తుంది. ISO 26000 ఇప్పుడు క్లాస్మేట్ బుక్ ఉంది, దాని మీద రాసి ఉంటుంది చూడండి, ప్రతి బుక్ లో ఉన్న 1 రూపీ అనేది ఇలాగా పీపుల్ కి వెళ్తుంది అని చెప్పేసి, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంది టాటా. సో దానికి సంబంధించిన స్టాండర్డ్స్ అనేవి చూస్తుంది అనమాట. ఇలాగే మెడికల్ డివైజెస్ కి సంబంధించినవేమో ISO 13485 చూస్తుంది అనమాట. సో 7 సర్టిఫికేషన్ మార్క్స్, దీన్ని ISI మార్క్స్ అంటారు. ISI మార్క్ ఉన్నదే కొనండి అంటారు, ఎందుకని స్టాండర్డైజ్డ్ క్వాలిటీ అనేది ఉంటది అనమాట. సో 7 సర్టిఫైడ్ మార్క్స్ అనేవి ఇచ్చారు, అవి ఏంటి అనేది చూద్దాం. ISI మార్క్ ఫస్ట్ ది. ఈ ISI మార్క్ అనేది దేనికంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చారు. ఇది ఎవరు ఇస్తారు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఇస్తారు. దేనికి అంటే ఫర్ ఇండస్ట్రియల్ అండ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అంటే కన్స్యూమర్ యూసేజ్ ప్రొడక్ట్స్ కి, అంటే ప్రెషర్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, సిమెంట్ ఇలాంటివన్నిటికీ కూడా ISI మార్క్ ఉందా లేదా మనం చూస్తాం. అంటే స్టాండర్డైజ్డా కాదా అనేది. అవి ఎవరు ఇష్యూ చేస్తారంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇష్యూ చేస్తుంది. అలాగే ఎగ్ మార్క్ ఏది రిప్రజెంట్ చేస్తుంటే ఇది ఇష్యూ చేసే వాళ్ళు ఎవరంటే డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి ఇష్యూ చేస్తారు అనమాట. రైస్, వీట్, పల్సెస్ వీటి మీద ఎగ్ మార్క్ అనేది ఉందా లేదా చూసుకోండి అంటారు. అంటే స్టాండర్డైజ్డ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు నాకు. FSSAI మార్క్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారనమాట FSSAI మార్క్స్ అనేవి. ఇది ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద, బెవరేజెస్ మీద, డైరీ ప్రొడక్ట్స్ మీద ఉంటది. అలాగే హాల్ మార్క్ ఇలా ఉంటది కదా ట్రయాంగిల్. హాల్ మార్క్ దేని మీద ఇస్తారు, గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ యొక్క ప్యూరిటీ బేస్ మీద ఇస్తారనమాట హాల్ మార్క్ అనేది. అలాగే బీర్ స్టార్ లేబుల్ దేని మీద అంటే ఎనర్జీ రిసోర్సెస్, అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్, అంటే రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీస్, ఇది ఎవరు ఇస్తారనేది చూసాం కదా ఇందాక. ISO 9000 అలా ఉన్నాయి కదా, వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతాయి ఇవన్నీ. ఆ మార్క్ అనేది ఇస్తారు. ఎకో మార్క్ ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, BIS కలిపి ఇష్యూ చేస్తుంది. ఓకే, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అయినా ఇవి అని, సోప్స్, డిటర్జెంట్స్, పేపర్ ప్రొడక్ట్స్ ఇవన్నిటి మీద ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి. అలాగే CE మార్క్ ఎవరు ఇస్తారంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా, యూరోపియన్ యూనియన్ అనేది ఇష్యూ చేస్తుంది. ఇది మెడికల్ డివైజెస్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, మెషినరీస్ మీద ఇష్యూ చేస్తారు ఈ CE మార్క్ అని. ఇక్కడతో మనకి ISO స్టాండర్డ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది డెమింగ్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూద్దాము. ఈయన క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ఒక 14 ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పారు. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ కి ఒక 14 పాయింట్స్ అనేవి ఫాలో అవ్వాలని చెప్పారు. ఇది ఎవరు ఇచ్చారంటే W. ఎడ్వర్డ్స్ డేమింగ్ అనే ఆయన ఇచ్చారు. సో ఆయన పేరు మీద ఉంటది అనమాట 14 ప్రిన్సిపల్స్. ఇది ఏం చెప్పారంటే టోటల్ ఫార్మ్ ద ఫౌండేషన్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో ఎప్పుడు కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయడానికి 14 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలన్నారు. ఫస్ట్ ఏంటంటే క్రియేటివ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్పస్, అంటే ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ రాదర్ దాన్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. మనం ఎప్పుడు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ చూసుకుంటూ మనం చూడకూడదు. ఎప్పుడు కూడా మన ప్రొడక్ట్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండడానికి మన ప్రొడక్ట్ ని లేదా సర్వీస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా ఫోకస్ చేయాలని చెప్పారు. అడాప్ట్ ద న్యూ ఫిలాసఫీ, ఎప్పుడు కూడా కొత్త ఫిలాసఫీస్ ని, కొత్త ఇన్నోవేషన్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ద క్వాలిటీ యాజ్ ప్రయారిటీ, అంటే కస్టమర్స్ ఏ విధంగా ప్రయారిటీ ఇస్తున్నారో దాన్ని బట్టి మనం యాక్సెప్ట్ చేసి దాన్ని బట్టి మనం క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి. అడాప్ట్ ఏ గ్లోబల్ కాంపిటీషన్, మేనేజ్మెంట్ మస్ట్ లీడ్ ద చేంజ్, ఎప్పుడు కూడా చేంజ్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలని చెప్పారనమాట. మార్పును ఎప్పుడు యాక్సెప్ట్ చేసి దాన్ని బట్టి క్వాలిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సీజ్ డిపెండెన్స్ ఆన్ ఇన్స్పెక్షన్, డు నాట్ రిలై ఆన్ ఇన్స్పెక్షన్ టు అచీవ్ ద క్వాలిటీ. ఎప్పుడు కూడా ఇన్స్పెక్షన్ మీదే మనం రిలై అవ్వకూడదు, అంటే నమ్మకూడదు. క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మనమే చూసుకుంటూ బిల్డప్ చేసుకోవాలి. ఇన్స్పెక్షన్ వచ్చింది కదా, ఇన్స్పెక్షన్ ఒక రిజల్ట్ ని బట్టి మనం క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకోకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్స్పెక్షన్స్ లో కూడా డిఫాల్ట్స్ ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇది అండ్ అందుకని సీజ్ ద డిపెండెన్స్ ఆన్ ఇన్స్పెక్షన్ మీద డిపెండ్ అవటం అనేది ఆపేయండి అన్నారు. అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అవార్డింగ్ ద బిజినెస్ ఆన్ ప్రైస్ అలోన్, అంటే చూస్ ద సప్లయర్స్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్, నాట్ జస్ట్ ఫర్ లోయర్ ప్రైస్. ఏదో సప్లయర్ మనకి రా మెటీరియల్స్ తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాడు కదా అని చూస్ చేసుకోకండి. క్వాలిటీ బేస్ మీద లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి క్వాలిటీ బేస్ మీద ఆ సప్లయర్ ని చూస్ చేసుకోండి. మంచి క్వాలిటీ రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తే అతన్ని చూస్ చేసుకోండి అని చెప్పారు, నాట్ ప్రైస్ అలోన్ అదే చెప్పారు.
నెక్స్ట్ ఇంప్రూవ్ ద కన్సిస్టెంట్లీ అండ్ ఫర్ ఎవర్. ఎలా ఉండాలి ఇంప్రూవ్మెంట్ అనేది? కంటిన్యూస్ గా ఉండాలి ఆ ప్రొడక్షన్ ఏదో సర్వీస్. దాని వల్ల మనకేంటంటే వేస్ట్ అనేది వేరియేషన్స్ అనేవి తగ్గుతాయి, చేంజెస్ అనేవి తగ్గుతాయి, వేస్ట్ అనేది తగ్గుతుంది. ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఆన్ ద జాబ్ అంటే ఎంప్లాయీస్ కి ఎప్పటికప్పుడు మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎర్రర్స్ ని రెడ్యూస్ చేసుకోవడానికి. ఇన్స్టిట్యూట్ ద లీడర్షిప్ మేనేజర్ షుడ్ గైడ్ అండ్ హెల్ప్ ద ఎంప్లాయీస్ డూ ఎ బెటర్ జాబ్ రాదర్ దాన్ సూపర్వైజ్. అంటే జస్ట్ సూపర్విజన్ చేయటం కాదు, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచుకోవడానికి ప్రాపర్ గైడెన్స్ అనేవి ఇవ్వాలి మనం. ఎప్పుడు డ్రైవ్ అవుట్ ద ఫియర్, ఎప్పుడు భయాన్ని పోగొట్టుకోవాలి. అంటే ఎంప్లాయీ షుడ్ ఫీల్ సేఫ్ టు షేర్ ద ఐడియాస్, వాళ్ళ యొక్క కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ ఐడియాస్ కానీ షేర్ చేసుకోవడానికి లేదా ప్రాబ్లమ్స్ ని రిపోర్ట్ చేయడానికి వాళ్ళు భయపడకుండా మనం చూసుకోవాలన్నమాట. బ్రేక్ డౌన్ ద బ్యారియర్స్ బిట్వీన్ ద డిపార్ట్మెంట్స్ మధ్య ఉన్న బ్యారియర్స్ అంటే ఆటంకాలని మనం ఎప్పుడు కూడా బ్రేక్ డౌన్ అంటే తొలగించాలి. ఎంకరేజ్ ద టీమ్ వర్క్ అంటే ఎప్పుడు యునైటెడ్ గా డిపార్ట్మెంట్స్ కలిసి కట్టుగా పనిచేసేటట్టు చూసుకోవాలి. ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్ ఇవన్నీ. ఎలిమినేట్ ద స్లోగన్స్ అండ్ టార్గెట్స్ అంటే అవాయిడ్ అన్రియలిస్టిక్ స్లోగన్స్ అండ్ న్యూమరిటికల్ టార్గెట్స్ వితౌట్ ఇంప్రూవింగ్ ప్రాసెస్. ఏదో అన్రియలిస్టిక్ గా మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేసినట్టుగా మనం ఉండకూడదు అనమాట. న్యూమరికల్ టార్గెట్స్ అనేవి అంటే మనం ఏవైతే చూపిస్తున్నామో అవి మనకి స్లోగన్ లాగా అంటే ఎజంప్షన్ లా ఉండకూడదు అనమాట, రియలిస్టిక్ గా ఉండాలి. ఎలిమినేట్ ద న్యూమరికల్ కోటాస్ అంటే ఫోకస్ ఆన్ క్వాలిటీ రాదర్ దాన్ క్వాంటిటీ. అంటే ఎక్కువ ఏదో ఇంత ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలని కాదు, క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి చూడండి. రిమూవ్ రిజిడ్ ప్రొడక్షన్ కోటాస్ అంటే రిజిడ్ అంటే ఏంటి? మల్టిపుల్ ప్రొడక్షన్ కోటాస్ అనేది తగ్గించాలి. రిమూవ్ బ్యారియర్స్ టు ప్రైడ్ ఆఫ్ వర్క్మెన్షిప్ అంటే వర్క్మెన్స్ అలౌ ద ఎంప్లాయీస్ టు టేక్ ద ప్రైడ్ ఇన్ దేర్ వర్క్. అంటే ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో వాళ్ళని సపోర్టివ్ గా వాళ్ళు ఏదో ఒకటి అంటే ఒక బోనస్ ద్వారాను వాళ్ళని సపోర్ట్ చేయడం అనమాట, వాళ్ళని ప్రైడ్ చేయడం, పొగట్టం. టు రిమూవింగ్ ఫాల్టీ సిస్టమ్స్ అండ్ పూర్ సూపర్విజన్. దీని ద్వారా ఏంటంటే సూపర్విజన్ పోగా ఉన్నా అవి ఎలిమినేట్ అవుతాయి, అలాగే సిస్టమ్ అనేవి కరెక్ట్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎంకరేజ్ ద కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ లెవెల్స్. అన్ని లెవెల్స్ వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకునేటట్టు కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు వాళ్ళు లెర్న్ చేసేటట్టు మనం చూసుకోవాలి. పుట్ ఎవ్రీబడి టు వర్క్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రతి ఒక్కరిని మనం ఎవ్రీవన్ ని రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు వర్క్ లో క్వాలిటీని ఇంప్రూవ్ చేసే దాంట్లో టాప్ మేనేజ్మెంట్ నుంచి వర్కర్స్ వరకు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడతో మనకి క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.